మా మిత్రుడు మహారాజ్ రమేష్ గారు. ఓకే. సో ఎక్కువ కాలం అవ్వలేదండి, ఇప్పుడైతే వర్చువల్ గా చూస్తున్నాం కానీ కరెక్ట్ 2 రోజుల ముందే హైదరాబాద్ లో ఫిజికల్ గా కలిసాం సార్ తోటి కూడా. సో మహారాజ్ రమేష్ గారికి, ఇక్కడ ఉన్న యాదగిరి గారు అయిపోవచ్చు, దత్గిరి గారు, ఇక్కడ మిగతా అందరికీ కూడా, మిగతా మన కోర్ టీం మెంబర్స్ అందరికీ, అలాగే మీ మెంటార్స్ కి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ 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 కంగ్రాచులేషన్స్ మీకు, పార్టిసిపెంట్స్. ఇక్కడ ఉన్న 34 మెంబర్స్ లో వీళ్ళని తీసేస్తే మెంటర్స్ వాళ్ళని నన్ను పక్కన పెడితే ఇక్కడ ఉన్న 28-29 మెంబర్ పార్టిసిపెంట్స్ కు మీకు స్పెషల్ అప్రిషియేట్. ఎందుకోసం ఈ స్పెషల్ అప్రిషియేషన్స్ అంటే, ఒకటి గుర్తు పెట్టుకోండి, దిస్ ఇస్ కాల్డ్ ప్రైమ్ టైం. ప్రైమ్ టైం అంటే ఏంటంటే, ప్రపంచం మొత్తం అంతా కూడా ఈ ప్రైమ్ టైంలో ఎక్కడ గడుపుతూ ఉంటారు అంటే, టీవీలు చూస్తూనో ఇంకొక పని చేసుకుంటూనో ఎక్కువ మెజారిటీ మెంబర్స్ ఉంటారు, రిలాక్స్ అవుతూ ఉంటారు ఈ ప్రైమ్ టైం. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే చిన్న అడ్వర్టైజ్మెంట్ ఏదైనా మీరు ఇవ్వాలనుకోండి, సో డే టైం కానీ మిగతా టైంలో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 సెకండ్స్ యాడ్కి ఒక 10,000 రూపాయలు ఛార్జ్ చేస్తే, ఈ ప్రైమ్ టైంలో అదే 30 సెకండ్స్ అడ్వర్టైజ్మెంట్ ప్లే చేయడానికి దానికి 3 రెట్లు, 40 నుంచి లేదా ఇంకా 40 నుంచి 50,000 వరకు ఛార్జ్ చేస్తారు 30 సెకండ్ల యాడ్. ఎందుకు అంటే వ్యూయర్షిప్ ఎక్కువ ఉంటుంది ఈ టైంలో, ఎక్కువ మంది జనాలు ఇక్కడ చూస్తారు, టీవీ ముందు కూర్చో ఉంటారు అని అనుకుంటారు. అవునా? మరి వాళ్ళందరినీ కాదని మీరు, నిజమే కదా, ఇప్పుడు ఈ టైంలో మీరంతా కూడా నాకు తెలిసి చదువుకోవచ్చు, ఇక్కడ ఏమి ఎగ్జామ్స్ పెట్టట్లేదు. చిన్నప్పటి నుంచి ఒకటి గుర్తు పెట్టుకోండి, నేను 10th డిగ్రీ వరకు కూడా ఏంటంటే ఏదో చదవాలి కాబట్టి చదువుతూ, ఇంట్లో వాళ్ళు డబ్బులు పెడుతున్నారు లేదా లైఫ్ లో సెటిల్ అవ్వాలి కాబట్టి చదువుతూ వచ్చారు. అది వేరే వాళ్ళ ప్రోద్బలంతో చదువుతూ వచ్చారు. బట్ ఈ కోర్స్ మాత్రం 100% వేరే వాళ్ళ ప్రోద్బలం అయితే కాదు, మీ సొంత డెసిషన్ తోటి వచ్చారు మీరు. అవునా? మీరు కావాలనుకుంటే ఈ టైం వదిలేసి ప్రశాంతంగా హ్యాపీగా మంచిగా నిన్నే అయిపోయింది టెస్ట్ మ్యాచ్ ఎలా ఉందో అని చెప్పి మొత్తం రివ్యూస్ చూసుకుంటూ కూర్చోవచ్చు, ఐపీఎల్ వేలం ఒకసారి చూసుకోవచ్చు, ఏ రకంగానే మీరు గడపచ్చు. అవన్నీ కాదని చెప్పి మీరు ఏదో సంథింగ్ వీ వాంట్ టు లెర్న్ అని వచ్చారుగా, అందుకని మీకు స్పెషల్ కంగ్రాచులేషన్స్ అంటున్నాను. ఎందుకంటే యు ఆర్ ఆన్ ది వే టు లర్నింగ్ సంథింగ్. దిస్ నాట్ అన్, ఇది చాలా ఈజీ టాస్క్ కాదండి. ఇప్పుడు వచ్చి ఈ వయసులో అందరూ కూర్చోవడం అంటే ఎప్పుడో వదిలేస్తుంటాం మనము. ఇతరులకు పాఠాలు చెప్పే స్థాయిలో ఉన్న మనము, మనం నేర్చుకోవడం అంటే మనసు అంగీకరించదు. బట్ మీరు ఆ గట్టి డెసిషన్ తీసుకొని జాయిన్ అయ్యారు కాబట్టి నిజంగానే ఈ మీరు ట్వంటీ చెప్పే ఫైవ్ ఉండదు డేస్ వాళ్ళు 30 ఇంకా చెప్పుకుంటే హలో. సో కాబట్టి దయచేసి మ్యూట్ లో ఉండండి. సో ఇంకా మీకు కొత్తగా కొంచెం అలవాటు అవ్వాలి కాబట్టి దయచేసి మ్యూట్ లో ఉండండి. సో కాబట్టి మీకు స్పెషల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇంత గట్టి డెసిషన్ తీసుకుని యూ వాంట్ టు ఈ టైంని, ఓకే, సో మీరు పూర్తిగా ఉపయోగించుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్. యా, మొట్టమొదట ఇవాళ మెమరీ అండ్ అక్రానిమ్స్ అని ఒక పేరు విన్నప్పుడు, మెమరీ అంటే ఎక్కడో విని ఉంటుంది, ఈ సెషన్ మాకు కాదేమో కదా, జనరల్ గా మా పిల్లలకు పనికొచ్చే సెషన్ కదా అని అనుకుంటుంటారా? డోంట్ వరీ, రమ్మని చెప్పండి. మీ పిల్లలు ఎవరైనా ఉంటే, హై స్కూల్ చదువుతున్న పిల్లలు ఎవరైనా ఉంటే, హై స్కూల్ పైన ఉన్న వాళ్ళు ఒకసారి పిలవండి, మీతో పాటు పక్కన కూర్చొనివ్వండి, కూర్చోమని చెప్పండి. సో నేను చెప్పే కొన్ని టెక్నిక్స్ వాళ్ళకు కూడా కొంచెం ఉపయోగపడచ్చు స్టడీస్. సో కాబట్టి ఉంటే దయచేసి ఇన్వైట్ చేసుకోండి. డోంట్ వరీ. ఓకే. మీ పిల్లలకే కాదు, మీకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓకే. ఒకటి, ఇక్కడ అందరూ వచ్చి కూర్చున్నారు, సో అందరూ ఏమనుకుంటూ ఉంటామంటే మెమరీ మీద ఎందుకు మనం సెషన్ తీసుకోవాలి, ఎందుకు అంత ఇంట్రెస్ట్ మెమరీ మీద సెషన్ ఉంది అనగానే చాలా మంది ఎందుకు వస్తారంటే, ప్రతి ఒక్కరికి వాళ్ళ మెమరీ మీద ఒక ఆ, దాన్ని ఎంటర్గా సో అపారమైన నమ్మకం అనమాట. మర్చిపోతున్నాను మర్చిపోతున్నాను అంటే దాని మీద అంటే అంత యాక్టివ్గా లేదు అని ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే ఎప్పుడో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది, ఓకే, పలానాది మర్చిపోయి ఉంటాము, అరే నాకు వయసు అయిపోతుందేమో మర్చిపోతున్నానేమో, అయ్యో ప్రెషర్స్ ఎక్కువ అయిపోతున్నా మర్చిపోతున్నానేమో, ఇలాగా ఎక్కువ అనుకుంటూ పోతూ ఉంటాం. ఓకేనా? సో దీనికి నేను ఒకటే ఒక మీకు ఒక టిప్ ఇస్తాను, ఇది మీకు కాకపోయినా జనరల్ గా ఏంటంటే, ఆ, నేను ఇంతకుముందు చెప్పారు సార్, శ్రీనివాసరావు గారు నన్ను పరిచయం చేస్తూ చెప్పారు వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ ప్రాజెక్ట్స్ గురించి మానిటరింగ్ చేస్తున్నారు అని. ఎస్, ఐ యూస్ టు. సో చేస్తున్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే, ఢిల్లీకి చాలా ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేసేవాడిని. సో ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి వెళ్ళేవాడిని. బట్ కరోనా పీరియడ్లో అంటే కొంచెం గ్యాప్ వచ్చింది, దాదాపుగా 4 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. దాదాపుగా 2021లోనో ఇప్పుడు మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏం చూసానంటే, అక్కడ వెళ్తూ ఉంటే మొత్తం చాలా మారిపోయింది. ఫ్లైట్ దిగాను, ఫ్లైట్ దిగంగానే టాక్సీ తీసుకొని మా హోటల్కి వెళ్తున్నానండి. వెళ్తుంటే మొత్తం మారిపోయింది ఆ రోడ్డు మొత్తం అంతా కూడా. ఒక సంవత్సరంలోనే ఎటో మారిపోతుంది. అలాంటి 4 ఇయర్స్ గ్యాప్ అంటే, అది మన నేషనల్ ఏదైతే ఉందో, ఐ మీన్ రాజధానిలో కదా, చాలా మారిపోయింది. వెళ్తూ ఉన్నాను, ఒక చోట ఏంటంటే చాలా పెద్ద స్ట్రక్చర్ నాకు కొంచెం అమేజింగ్ అనిపించింది.
సో నా టాక్సీ డ్రైవర్ వచ్చి ఒక సింగ్ సర్దార్జీ అంటే తెలుసు కదా, టర్బన్ కట్టుకుంటారు, అందరికీ తెలుసా లేదా సర్దార్జీ, పంజాబ్ అతను. తను తనతో పాటు ఉన్నారు, తన ముందర కూర్చున్నారు, నేను ఒక్కడే ఉన్నాను బ్యాక్ సీట్ లో హైర్ చేసుకొని పోతున్నానుగా. చాలా పెద్ద అక్కడ కన్స్ట్రక్షన్ ఉంది, ఏంటి ఆ కన్స్ట్రక్షన్ అని చెప్పి డౌట్ వచ్చింది నాకు. ఆయన అడిగాను మళ్ళీ, ఎందుకంటే అది క్రాస్ అయిపోతే నేను అడగలేను కదా, హ్యూజ్ ఏదో అదేమైనా షాపింగ్ మాలా లేకపోతే ఇంకేమైనా పెద్ద వేరే సెంటర్ కడుతున్నారా ఏంటి అని తెలుసుకుందామని. భయ్యా ఏ క్యా హై అని అన్న, అంటే కన్స్ట్రక్షన్ క్యా హై అని. అంటే ఆయన ఏమో నన్ను పట్టించుకోవట్లేదండి, ఆయన డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన పాటికి ఆయన. ఓ నేనేమనుకున్నాను, ఆయనంతా మొత్తం తల మీద అంతా కూడా ఇట్లా చుట్టుకో ఉంటారుగా, సరిగా వినిపించలేదేమో అని కొంచెం వాయిస్ పెంచి భయ్యా ఈ కన్స్ట్రక్షన్ క్యా హై అని రెండోసారి అడిగాను. లేదు మార్పలేదు, ఆయన అలాగే తోలుకుంటూ వెళ్తూ ఉన్నాడు. సో ఇంకా నాలో క్యూరియాసిటీ, ఇంక ఇది క్రాస్ అయిపోతే మళ్ళీ అడగలేను కదా అని చెప్పి, ముందరే ఉన్నారు కదా అని చెప్పి నేను వెనకాల సీట్ లో ఉన్నాను కాబట్టి ఇలా తట్టి ఒకసారి భయ్యా ఈ కన్స్ట్రక్షన్ క్యా హై అని అన్నాను. నా సెంటెన్స్ కూడా పూర్తి అవ్వలేదు, నేను ఎప్పుడైతే దాన్ని అలా తట్టానో, ఇలా డ్రైవ్ చేస్తున్న వాడు మాత్రం ఒక్కసారిగా అన్నాడు, స్టీరింగ్ వదిలి దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి క్లచ్ చేయాల్సింది, గేర్ వేసింది, క్లచ్ నొక్కి అబ్బో కొంచెం ఆగమాగం అయిపోతుంది, అలా అయిపోయి సైడ్కి తీసుకెళ్లేసి ఏ క్యా కియా సబాబ్నే అంటున్నాడు, అంటే నేనేదో చేసినట్టుగా నన్ను అంటున్నాడు. నేనేం చేయలేదు, ఊరికే ఇట్లా శుతిమెత్తగా ముందరే ఉన్నాడు, ఇలా తట్టాను అంతే. దానికి ఇంత హడావిడి చేశారు. ఏం జరిగిందా అని చెప్పి కొంచెం చూశాను, అటు ఇటు కిందకి దిగేసి మాట్లాడుతూ నేనేమనుకున్నాను అప్పుడు అర్థమైంది, తను కొత్తవాడు అనుకుంటాను. ముజే పతా హై ఆప్ నయే హైనా అన్న, అంటే మీరు కొత్త కదా, ఈ రోజే ఫస్ట్ టైం వచ్చినట్టున్నారు కార్కి, కాబట్టే నన్ను ఇట్లా చేస్తున్నారు కదా అంటే, డ్రైవింగ్ కొత్త కదా నీకు అని. ఆయన ఏమన్నారు, అదేదో సినిమాలో ఉన్నట్లుగా నై 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 సార్ 30 years ఇండస్ట్రీ అన్నాడు. 30 ఏళ్ళ నుంచి తోలుతున్నాను అని. మరి 30 ఏళ్ళ నుంచి తోలుతున్న సీనియర్ అయితే నేను అలా తట్టంగానే అలా ఎగిరిపడ్డం ఏంటి, ఇది ఏంటి అని చెప్పి నాకు డౌట్ వచ్చిందండి. వచ్చిన తర్వాత సరే మాటల వరుసలో తెలిసింది ఏంటంటే, ఎస్ ఆయన చెప్పింది నిజమే. 30 ఏళ్ళ నుంచి ఆయన డ్రైవింగ్ ఫీల్డ్ లోనే ఉన్నారు, దాని అంటారుగా హెవీ వెహికల్ డ్రైవ్ చేస్తూనే ఉన్నారు. నేను అనుకున్నది కూడా కరెక్టే. ఈ రోజు అనగానే ఆయన కారుకు వచ్చాడు. మరి అది డ్రైవింగ్ అలవాటు ఉన్న కార్ అయితే ఏంటి, బస్ అయితే ఏంటి, తేడా పెద్దగా ఉండదు. హెవీ వెహికల్ తోలేవాడికి కార్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు. బట్ అసలైన ప్రాబ్లం ఏంటంటే, ఆయన 30 ఏళ్ల పాటు అంటే ముందు వరకు నేను ఆ టాక్సీ ఎక్కిన ముందు రోజు వరకు ఏం తోలేవాడంటే, ఆయన మార్చురీ వ్యాన్ తోలేవాడు. అర్థమైంది అనుకుంటాను. మార్చురీ వ్యాన్ అంటే శవాలను తీసుకెళ్లే వ్యాన్, ఓకేనా. అంటే ఏ రోజు వెనకాల కూర్చున్న శవం అలా లేచి ముందు ఆయన ఎప్పుడు తట్టిన దాఖలాలు లేవండి. నేను ఎప్పుడైతే వెనకాల సీట్లో కూర్చొని ఇలా తట్టానో, ఒక్కసారిగా ఆయన ఇంకా శవాలు తోలుతున్నాను అనుకున్నట్టున్నాడు, అమ్మో అని చెప్పి ఒక్కసారిగా ముందు రోజు ఏమైనా హర్రర్ సినిమా చూసి తెలియదు, చాలా ఎగిరిపడి చేశాడనమాట. ఓకే. ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నాను మీకు అంటే, ఏం లేదు, మీరంతా మర్చిపోతున్నాం అని చాలా మంది అనుకుంటూ ఉంటారుగా, మర్చిపోకుండా ఉండడానికి ఇది చెప్తున్నా, దీనికి ఎట్లా ఉంటదని. ఎస్, నేను కూడా ఒక్కొక్కసారి మర్చిపోతుంటానండి. ఎప్పుడు మర్చిపోతుంటాను, మీరు మెమరీ ట్రైనర్ కదా అని అనుకుంటారేమో కానీ, నేను రెగ్యులర్ గా ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ కార్ తీసుకెళ్లి పార్క్ చేస్తాను. పార్క్ చేసిన తర్వాత వెనకాల లగేజ్ ఉందనుకోండి, ఏదైనా ఇంపార్టెంట్ లగేజ్, సో నేను ఆ బూట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ లగేజ్ తీసుకున్న తర్వాత కీ దానికే పెట్టి మర్చిపోయి వస్తూ ఉంటాను, మొదటిది. లేదు బైక్ లో ఎప్పుడన్నా పోయాను అనుకోండి, ఏదైనా ముందు పాకెట్ లో కొన్ని ఇంపార్టెంట్ వస్తువులు మైండ్ లో పెట్టుకుంటాను, ఇది నేను తీసుకుపోవాలా మర్చిపోకుండా, లేదా పైకి వెళ్ళిపోతే మళ్ళీ మళ్ళీ 4 floors దిగి రావాలంటే ఇబ్బంది కాబట్టి అది తీసుకుపోవాలా అని అనుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, వచ్చి ఆ ఐటమ్ తీసుకెళ్తుంటాను, కీస్ మర్చిపోతూ ఉంటాను. ఇప్పుడు మీకు ఒక ప్యాటర్న్ అర్థమైంటుందా ఎందుకు ఇలా మతి మార్పు వస్తూ ఉంటది అంటే, మీరిచ్చే ప్రియారిటైజేషన్ ఏమవుతుందంటే, ఒక్కసారి ఫోకస్ అనేది ఈ రెగ్యులర్ కీ వచ్చి తీసుకుపోయి అనేది రెగ్యులర్ వన్, ఆ రెగ్యులర్ వర్క్ కంటే కూడా ఎక్కువ మీరు బ్రెయిన్ ఏం చేశారు, ఆ పాకెట్ లో పెట్టుకున్న వస్తువు తీసుకెళ్లే దాని మీద ఫోకస్ చేశారు. సో కాబట్టి మీరు ఆ పాకెట్ లో ఉన్న వస్తువులు తీసుకెళ్ళడానికి బ్రెయిన్ ఎంత ఫోకస్ గా ఉంటుంది, దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటది బ్రెయిన్. ఎప్పుడు ఇది తీసుకోవాలి, నువ్వు ఇది తీసుకోవాలి, లేదంటే మర్చిపోతే మళ్ళీ కిందకి దిగాలి, సో దాని మీద ఉంటది. లేదా కార్ తీసుకోవడం వెనకాల బూట్ స్పేస్ లో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది తీసుకెళ్ళాలి అంటే దాని మీద ఉంటుంది. అది తీసుకోగానే అమ్మయ్య నీ టాస్క్ కంప్లీట్ అయింది అని చెప్పి చెప్తూ. సో కాబట్టి అక్కడ మీరు మర్చిపోయే అవకాశం ఉంది కీస్. అంటే ఏంటంటే ప్రియారిటైజేషన్ చేస్తున్నప్పుడు ఏదైతే ఎక్కువ వెయిటేజ్ ఉందో దాని మీద మన ఫోకస్ వెళ్ళినప్పుడు, తక్కువ వెయిటేజ్ ఉన్నవి వాటిని మనం మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా ఒక వస్తువుని మర్చిపోతున్నారు అని అంటే, దానికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వట్లేదు, దానికంటే పెద్ద ఏదో మీకు వెయిటేజ్ ఉన్నా అంటే దానికంటే ఎక్కువ బలమైన రీజనో కారణమో ఉంది కాబట్టి ఇది సైడ్ లైన్ లో పడిపోయి ఉంటుంది, అంతే తప్పించి మీ బ్రెయిన్ ఎక్కడికి పోలేదు, మీ బ్రెయిన్ ఏం డ్యామేజ్ అవ్వలేదు, మీకు మతిమరుపు కూడా రాలేదు. ప్రియారిటీస్ మారుతూ వస్తాయి, మీ బ్రెయిన్ అంటే ఫోకస్ వేరే చోటికి షిఫ్ట్ అయ్యింది, అంతే, ఇంకేం లేదు. ఓకే. సో కాబట్టి ఇది సింపుల్ గా గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేస్తున్నప్పుడు ఏంటంటే, ఈ షిఫ్ట్ ని దయచేసి ఫస్ట్ మీకు మీకు హ్యాపీగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మీకు మతి మరుపు లేదు, మతి మరుపు రాదు 99%. ఓకే.
మరి ఎందుకు సార్ మేము స్పీచ్లు ఇవన్నీ మర్చిపోతుంటాము ఎప్పుడెప్పుడు అని అనుకుంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇలాగ ప్రియారిటీస్ ఉంటాయి, లేదా అక్కడికి వెళ్ళినప్పుడు మరి ప్రియారిటీస్ ఏం షిఫ్ట్ అవుతున్నాయి? ఆబ్వియస్ గా మీ స్టేజ్ మీదకి వెళ్ళంగానే ఏమైంది? సో మొత్తం అందరూ నన్ను చూస్తున్నారు, నన్ను గేజ్ చేస్తున్నారు, నా డ్రెస్ చూస్తున్నారు, నా హెయిర్ స్టైల్ చూస్తున్నారు, నా నడకను చూస్తున్నారు, నేను ఎంచుకునే పద్ధతి చూస్తున్నారు, నేను మాట్లాడే భాష చూస్తున్నారు, ఇవన్నీ నన్ను చూస్తున్నారు. పొరపాటున నేను ఏమైనా తప్పులు మాట్లాడితే అయిపోయింది నా పని. ఇంకా బయట కిందకి దిగాలని అందరూ హేళన చేస్తారు, నవ్వుతారు. ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీ మనసులో తీసుకుంటున్నారు. మీ బ్రెయిన్ అంతా దాని మీద ఫోకస్ చేస్తుంది. కాబట్టి స్పీచ్ అనేది దానికి తక్కువ వెయిటేజ్ పక్కకి వెళ్ళిపోయింది. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు దీని మీద మీరు చూస్తూ ఉంటారు. సో కాబట్టి దాని ఎఫెక్ట్స్ ఏముంటుంది? మీకు ఎలా తెలుస్తుంది? బ్రెయిన్ దీని మీద పనిచేస్తుంది మీకు ఎలా తెలిసింది సార్? ఎస్, మీరు ఇన్ని ఆలోచిస్తున్నారు కాబట్టి నోట్లో తడారిపోతుంది. ఇన్ని ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు వణుకు వస్తుంది. ఇన్ని ఆలోచిస్తున్నారు కాబట్టి గొంతు మీరు పెగలడం లేదు. ఇన్ని ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు కాళ్ళు చేతులు కొంచెం షివరింగ్ వస్తుంది, చెమటలు పడుతుంది. అవునా? ఈ బ్రెయిన్ వాటన్నిటిని కంట్రోల్ చేస్తూ దాని మీద ఫోకస్ వెళ్ళిపోయింది. అసలైనది ఏదైతే మీరు డెలివర్ చేయాలో ఆ కంటెంట్ మర్చిపోయారు. ఇప్పటికి అర్థమైందా? అసలు సిసలు ఏంటి ప్రాబ్లం జరుగుతుంది అంటే ఇది. అంటే బ్రెయిన్ దాని షిఫ్టింగ్స్ మారుతూ పోతూ ఉంటుంది. కాబట్టి అదే మరి కొంతమంది బాగా మాట్లాడే వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఇవన్నీ రావండి. ఇవన్నీ సాధ్యమైనంత వరకు అలవాటు అయిపోయింది కాబట్టి దాన్ని మర్చిపోతారు. మర్చిపోయినప్పుడు బ్రెయిన్కి ఇంకా వేరే టాస్క్ లేదు కాబట్టి మీ కంటెంట్ మీద మాత్రమే ఫోకస్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇది అలవాటు మీద మీకు కూడా వస్తుంది, అంతవరకు డోంట్ వరీ. కాకపోతే ఈ లోపల మీరు ఇంకా నేర్చుకున్న దాన్ని ఇంకొంచెం బాగా నేర్చుకోవడానికి కొన్ని టిప్స్, కొన్ని నేను ఈ ఇన్ని సంవత్సరాల్లో నేనేం నేర్చుకున్నానో, ఎక్కడి నుంచి రకరకాల బుక్స్ నుంచి అయిపోతూ ఇంటర్నెట్ ద్వారా అయిపోవచ్చు ఏవైతే నేర్చుకున్నానో, నా పర్సనల్ గా నేనైతే నేర్చుకున్నానో ఆ టిప్స్ కొన్ని మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. అది నాకు చాలా ఉపయోగపడ్డాయి. ఇవి నాకు ఉపయోగపడ్డాయి అంటే నాలాగా స్పీకర్స్ అవబోతున్న మీకు ఉపయోగపడతాయని నా గట్టిగా నేను నమ్ముతున్నా. ఓకేనా? మరి నేర్చుకోవడానికి ఎంతమంది రెడీ ఉన్నారో ఒక్కసారి ఎస్ అంటే వై 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 అని ఒకసారి చార్ట్ లో పెట్టండి, చూద్దాం ఎంతమంది యాక్టివ్ గా ఉన్నారని నాకు తెలిసిపోతుంది కౌంట్ ద్వారా. ఎస్, ఎస్, వై 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 వై. ఎక్సలెంట్, ఎక్సలెంట్, గుడ్, 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 గుడ్. అన్నపూర్ణ గారు అన్నారు వై అని అన్నారు, డబ్ల్యూహెచ్వై వై అన్నారు. అసలు ఎందుకు సార్ అని. ఓకే, అది కూడా పర్లేదు, అంటే యాక్టివ్ గా ఉన్నారని తెలిస్తే చాలు నాకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇవాళ నేను చెప్పబోయే టెక్నిక్స్ మొట్టమొదటిది ఏంటంటే ఆల్రెడీ మీకు టీచర్లు కూడా చేస్తారు. ఓకేనా? ఒకటి, మొదటి సూత్రం నేను చెప్పబోయేది నోట్ చేసుకొని, ఎప్పుడైనా సరే మీరు చెప్పబోయే కంటెంట్ ని నేర్చుకొని బట్టి పట్టి చెప్పడానికి ట్రై చేయకండి. ఫస్ట్ సూత్రం. మీ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కంటెంట్ ని బట్టి పట్టి చెప్పడానికి ట్రై చేయకండి. మరి ఎలా చెప్పాలి? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, అబ్జర్వ్ చేస్తున్నారు కదా, నాకు కంటెంట్ తెలుసు. ఆ కంటెంట్ ఏంటంటే మిమ్మల్ని చూస్తూ మీ రియాక్షన్స్ బట్టి ఎవరు ఎలా ఉన్నారో బట్టి నేను వాళ్ళతోటి మాట్లాడుతూ ఇంటరాక్ట్ అయినట్లుగా చెప్తూ ఉంటాను. ఈ రకంగా ఏంటంటే మీరు కంటెంట్ తెలుసుకోవాలి, దాని చుట్టూ ఏదైతే ఉండాలో అది మీరు అల్లుకోవాలి మీ ఓన్ వర్డ్స్ లో. అదే అలా అయితేనే మీరు అవతల వ్యక్తుల్ని ఆకట్టుకోగలుగుతారు మీ ఆడియన్స్. లేదా యాజ్ టీజ్ గా మీరు ఉన్నది ఉన్నట్లుగా చెప్తూ పోతే అది కొంచెం కరెక్ట్ గా అనిపించదు, అవతల వ్యక్తికి ఆకట్టుకోదు. ఓకేనా? రైట్. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఓన్లీ దాని చుట్టూ మీ ఓన్ వర్డ్స్ లో చెప్పడానికి ట్రై చేయండి. ఓన్ వర్డ్స్ లో ఎలా చెప్తాము అంటే ఏం లేదండి, మీ కంటెంట్ ఏం చేస్తారంటే గుర్తు పెట్టుకోవడానికి కావాలన్నప్పుడు సో దాన్ని చిన్న చిన్న భాగాలుగా ముందు ఒక 10 భాగాలుగా డివైడ్ చేసేసేయండి. అది ఒక పారాగ్రాఫ్ అయిపోవచ్చు, 10 బుల్లెట్ పాయింట్స్ అయిపోవచ్చు. 10 భాగాలుగా మీరు చేసుకోండి. అప్రాక్సిమేట్ గా అంటున్నా, ఎగ్జాక్ట్ 10 అని కాదు, అటు ఇటులో నేను చెప్తున్నా, 10 భాగాలుగా తయారు చేసుకోండి. చేసుకున్న తర్వాత 5 భాగాలైనా చేసుకోండి, మీ ఇష్టం, చాలు. చిన్న చిన్న చంకింగ్ అంటారు దాన్ని. ఎప్పుడైనా బ్రెయిన్ ఏంటంటే ఒకటి మంచి పని చంకింగ్ మెథడ్ లో అయితేనే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఏదైనా ఒక పెద్ద పని ఇంత తినండి అంటే అది తినలేమన్నమాట. మనమైతే భోజనం చేసేటప్పుడు చిన్న చిన్న ముక్కల కింద తింటాము, ముద్దలు ముద్దలు తీసుకొని. బ్రెయిన్ కూడా అంటే చంకింగ్ లాగా అయితే బాగా తింటుంది, మొత్తం ఒకేసారి తీసుకోదు. కాబట్టి కంటెంట్ మొత్తం కాకుండా చిన్న చిన్న భాగాలుగా దాన్ని డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రతి భాగం అంటే మీరు పారాగ్రాఫ్ అన్నారా, బుల్లెట్ పాయింట్స్ అనుకుంటున్నారో మీ ఇష్టం. దాని నుంచి ఏం చేయాలంటే ఒక కీ వర్డ్ అంటారు, కీ వర్డ్ ని గుర్తించుకోవాలి మీరు. అంటే ఆ కీవర్డ్ చెప్తే మీకు మొత్తం దాంట్లో ఏముంది ఎసెన్స్ మీరు చెప్పగలగాల. దట్ ఈస్ కాల్డ్ ఏ కీవర్డ్. కీవర్డ్స్ ని ఐడెంటిఫై చేసుకుంటే చాలు. మీరు ఏం చేయాలన్నాను, మొత్తం మీ కంటెంట్ ని 5 నుంచి 10 భాగాలు చేసుకోండి. చేసుకున్న తర్వాత ప్రతి భాగం నుంచి ఒక కీవర్డ్ ఐడెంటిఫై చేసుకోండి. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీతో ఇంటరాక్షన్ లోనే చెప్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గాంధీ గారి గురించి చెప్పమన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ తీసుకుంటాం. మొట్టమొదటి గాంధీ గారి గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ఏం మాట్లాడతాం మనము? గాంధీ గారు ఇట్లా గుజరాత్ లో పోర్బందర్ లో పుట్టారు, వాళ్ళ అమ్మగారి పేరు ఇది, నాన్నగారి పేరు ఇది. ఇది మొదటి భాగం. దీనికి సంబంధించి ఒక కీవర్డ్ ఏం పెట్టుకోవచ్చు మనము?
కీవర్డ్ అంటే ఏం లేదు, అది మిగతా మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్న కంటెంట్ కి లింక్ అనమాట, కీ, తాళం అది. అది ఓపెన్ చేయగానే మీకు డోర్ ఓపెన్ అవుతున్నది, అంటే మెయిన్ కంటెంట్ చెప్తున్నారు. కాబట్టి దీనికి ఏం చెప్తారు? బర్త్ అంటారు, అవునా? అంటే పుట్టుక. పుట్టుక అనేది పెట్టి తీసుకోగానే మీరు ఏం చేయొచ్చు? పుట్టుక ఏం చెప్తాము? ఆయన ఆయన పుట్టింది ఎక్కడ పుట్టారు, ఊరి పేరేంటి, వాళ్ళ అమ్మగారి పేరేంటి, నాన్నగారి పేరేంటి, అయిపోయింది. తర్వాత రెండో మీరు పాయింట్కి వచ్చారు. రెండో పాయింట్లో ఏముందంటే ఆయన గురించి, ఆయన చిన్నతనం ఎలా నడిచింది అనేది ఉంది. చిన్నతనం నుంచి కూడా ఆయన ఏమంటే చాలా పద్ధతిగా ఉండేవాళ్ళు. అసలు అబద్ధం అనేది అసలు ఆడేవారు కాదు, తప్పు అనేది అసలు చేసేవాళ్ళు కాదు. స్కూల్లో ఒకసారి వారి హెడ్ మాస్టర్ కూడా నువ్వు కాపీ కొట్టి రాయి అంటే కూడా నేను రాయనన్నారు. ఇంకొక ఇన్సిడెంట్ లో నాన్నగారి జోబులో నుంచి డబ్బులు దొంగతనంగా తీసుకున్నారు. నైట్ అంతా నిద్ర పట్టలేదు. మళ్ళీ తిరిగి నెక్స్ట్ డే మార్నింగ్ తనకు జోబులో పెట్టే కానీ తనకు నిద్ర పట్టలేదు. సో ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి. ఇవంతా మనం ఇంటర్నెట్ లో చూస్తాము, యూట్యూబ్ లో చూస్తాము, అవన్నీ తీసుకుంటాం. దీనికి సంబంధించి ఒక కీ వర్డ్ కావాలి. ఏం పెట్టుకోవచ్చు? మీరు ఏమైనా చార్ట్ లో పెట్టండి చూద్దాం. ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటిని ఏమని పెట్టచ్చు చార్ట్ లో? ఏదో ఒకటి, అంటే అది అది తీసుకుంటే మొత్తం ఈ కంటెంట్ గురించి మనకు గుర్తు రావాలి. యా, వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంతే, బాల్యం, చైల్డ్హుడ్ చాలా అయిపోయింది. ఓకేనా? బాల్యం గురించి చెప్పాలి. సో మొదట భర్త అయిపోయింది, తర్వాత బాల్యం అయిపోయింది. తర్వాత ఏంటి? నేను కూడా, మనకు టైం లేదు కాబట్టి ఫాస్ట్ గా చెప్పడానికి ట్రై చేస్తాను నేను. ఓకే, నెక్స్ట్ ఏంటి? తను ఇంగ్లాండ్ వెళ్ళారు. సో బారిస్టర్ చదివారు, అక్కడ లాయర్ అయ్యారు. ఆ ట్రైన్ లో వెళ్తున్నారు, ట్రైన్ లో ఒకసారి వాళ్ళని బయట తోయేస్తారు, కింద పడిపోయారు ఆయనకు. ఇవంతా ఎపిసోడ్ అంతా చెప్పాలి. దీనికి ఏం చెప్పొచ్చు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఫారిన్ ఎడ్యుకేషన్ చెప్పవచ్చు. లేదు మనకి ఇంకా బాగా గుర్తుందంటే ఒక ఆబ్జెక్ట్ కావాలి. ఆబ్జెక్ట్ కావాలంటే ఏముంది? లాస్ట్ మనము ట్రైన్ ఎపిసోడ్ గురించి చెప్పొచ్చు. ఓకేనా? ట్రైన్ అని పెట్టి, హైయర్ ఎడ్యుకేషన్ పెట్టుకోండి. లేదంటే నేనైతే ఒక ట్రైన్ అనుకుంటాను, బొమ్మ నాకు బాగా కనిపిస్తుంది కాబట్టి ఒక ట్రైన్ అంటాను. అంటే ట్రైన్ అనగానే మొత్తం దానికంతా సీక్వెన్స్ నేను చెప్తాను. ఓకే, అయిపోయింది. దానిని చెప్పుకుంటూ పోతాను. నెక్స్ట్ ఆ తర్వాత ఏమైంది? లాస్ట్ లో ఇంకా టూకీగా చెప్దాం. నాలుగో భాగం ఏంటి? ఆయన ఇండియాకి తిరిగి వచ్చారు. దండి సత్యాగ్రహం అంటే ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. నెక్స్ట్ ఇంకా ఏదైనా మిగతా దండి మార్చు, అయిపోవచ్చు, క్విట్ ఇండియాలో, వీటన్నిటిలో ఉన్నారు అని అనుకోవచ్చు. ఇవంతా గుర్తు పెట్టుకోవడానికి ఏం చేస్తానంటే, నాకు బాగా గుర్తున్నది దండి సత్యాగ్రహం అంటే ఉప్పు సత్యాగ్రహం, కాబట్టి సాల్ట్ అని పెట్టుకుంటాను నేను. అంటే గుర్తు అంటే నాకు పిక్చర్ ఉండాలన్నమాట. కానీ పిక్చర్ అయితే ఈజీగా మెయిన్ మీ బ్రెయిన్ గుర్తు పెట్టుకుంటుంది. కాబట్టి అక్కడ నేను ట్రైన్ గుర్తు పెట్టుకున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను? నేను సాల్ట్ అని గుర్తు పెట్టుకున్నాను. ఇక్కడికి టూకీగా చెప్తాం. సో ఇప్పుడు మీకు ఈ 4 పాయింట్స్ ఏం చేస్తున్నారంటే, ఈ 4-5 పాయింట్స్ మీరు చిన్న ఒక మీ డ్రాయింగ్ షీట్ ఉన్నదిగా, అలాంటి చార్ట్ పేపర్ ఒకటి తీసుకోండి. చిన్న విజిటింగ్ కార్డ్ సైజ్ లో దీన్ని కట్ చేసి పెట్టుకోండి. విజిటింగ్ కార్డ్ ఎంత ఉంటుంది? బిజినెస్ కార్డు అంత షేప్ లో కట్ చేసుకోండి. వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే అంటే దాని మీద మీరు ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసుకున్న 4 పాయింట్స్, 5 పాయింట్స్, 10 పాయింట్స్, దాన్ని మాత్రమే రాస్తారు. కీ పాయింట్స్ ఏదైతే మనం ఐడెంటిఫై చేసామో కీ పాయింట్స్ మాత్రమే రాసుకుంటారు. ఒకటి రెండు సార్లు ఇక్కడ చూసుకుంటారు వాటర్ లో ఉండాలని. దీన్ని మీ జోబిలో పెట్టుకొని వెళ్తారు అంతే. దిస్ ఇస్ కాల్డ్ క్యూ కార్డ్ అంటారు. దీన్ని, ఈ టెక్నిక్ ఏమంటారంటే క్యూ కార్డ్. దీంట్లో మొత్తం కంటెంట్ సెంటెన్స్ రాయకూడదండి. వర్డ్ 1 or 2 words లోనే రాయాలి. కీ వర్డ్ అనేది అయితే చెప్పాను అవి మాత్రమే రాసుకుంటున్నారు. పాకెట్ లో పెట్టుకొని వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత మీ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ధైర్యంగా తెచ్చుకొని మాట్లాడడానికి మాట్లాడేస్తారు. అనర్గళంగా మాట్లాడతారు మీరు. ఎందుకంటే నార్మల్ గా మీరు ఒక పెద్ద కొత్తగా ఉన్న ఒక కొత్త చోటుకి వెళ్తున్నారు. అడవిలో మీరు నడుచుకొని వెళ్ళాల్సిన అవసరం వచ్చింది, అవునా? చీకట్లో వెళ్ళాలనుకుంటున్నారు. ఎంత భయం వేస్తుంది నడుచుకొని వెళ్ళాలంటే, అమ్మో వేస్తామా లేదా, భయపడుతూ భయపడుతూ వెళ్తున్నారు. అదే మీ దగ్గరికి ఒక టార్చ్ లైట్ ఇచ్చారు, అదే మీ దగ్గరికి ఒక పెద్ద కర్ర ఇచ్చారు, అదే మీ దగ్గరికి ఒక గన్ ఇచ్చారు, ఎంత ధైర్యం ఉంటుంది మీకు? వెళ్తారా లేదా? ఏదైనా వస్తే దాన్ని కాల్ చేయొచ్చు, బా నా దగ్గర ఆయుధం ఉంది ఏమవుతుంది, ఒక కత్తి ఉంది ఏం కాదు అని వెళ్తారా లేదా? సో అది దట్ ఈస్ కాల్డ్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ దేని వల్ల వచ్చింది? ఒక ఆయుధం మీ దగ్గర ఉండడం వల్ల వచ్చింది. ఇది కూడా అంతే. మీకు ఈ చిన్న క్యూ కార్డ్ ఏదైతే చెప్పానో ఇది కూడా మీ ఆయుధం. మీ పాకెట్ లో ఉందంటే మీ కాన్ఫిడెన్స్ వస్తే అద్భుతంగా మాట్లాడగలుగుతారు. దాని అవసరం కూడా రాదు. ఇన్ కేస్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? ఈ ఉన్న పాకెట్ చేతిలో పెట్టుకుంటారు, దీన్ని మీ అరచేతిలో ఎస్. పెట్టుకొని ఇలా మీ ముందర పెట్టుకుంటారు. అంతే. ఇది ఆడియన్స్ కనిపించదు. ఓకేనా? ఇలా మీ అరచేతిలో పెట్టుకొని పెట్టుకుంటారు. కంటెంట్ ని డివైడ్ చేసుకున్న తర్వాత ఆ కీవర్డ్స్ మాత్రమే రాసుకుంటారు. ఆ కీవర్డ్స్ మీ దగ్గర ఉంటది. మీ ఆ కీవర్డ్స్ మాత్రం మీరు చూసి చెప్తూ పోతూ ఉంటారు. అర్థమైందా? దీనికి క్యూ కార్డ్ టెక్నిక్ అంటారు. ఇది మీకు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తారు. డోంట్ వరీ. ఇదేదో కొత్తగా ఉంది, చార్ట్ ఎలా కట్ చేయాలి అన్నది మీకేం లేదు. ఆల్రెడీ మీకు ఆఫ్లైన్ సెక్షన్ లో కూడా నేర్పించే అవకాశం ఉంది, నేర్పిస్తారు కూడా. సో కాబట్టి దిస్ ఇస్ క్యూ కార్డ్. ఇది మీకు చాలా ధైర్యం చెప్తున్నా. దీని అవసరం రాదు, చూసేంత అవసరం రాదు. బట్ అయినా
మీకు జోబిలో ఉందంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎప్పుడు కానీ కంటెంట్ రాసుకోవద్దండి. దీన్ని మీరు కీవర్డ్స్ తీసుకొని మీ ఓన్ వర్డ్స్ లో చెప్పడానికి ట్రై చేయండి. దాని చుట్టూ అల్లాల్సింది ఏదైతే అల్లుతున్నారో మీకు తెలుసు కంటెంట్ కాబట్టి ఆ అల్లినది చెప్పడానికి ట్రై చేయండి. ఇది మొదటి టెక్నిక్. ఇక రెండో టెక్నిక్ చాలా ఇంపార్టెంట్ టెక్నిక్, నాకు చాలా 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 ఉపయోగపడుతున్నది రెండో టెక్నిక్. ఈ రెండో టెక్నిక్ చెప్పే ముందు ఏంటంటే నేను ప్రతిసారి మా మాస్టర్ గారిని గుర్తు చేసుకుంటూ ఉంటానండి. నాకు 6th 7th క్లాస్ లో మా మాస్టర్ గారు నేర్పించారు ఈ టెక్నిక్. ఏం నేర్పించారు అని అంటే ఏం లేదండి. ఆయన ఇండియాలో ఉన్న రాష్ట్రాల గురించి చెప్తూ చెప్తూ కేంద్ర పాలిత ప్రాంతాల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. నేను 6th 7th క్లాస్ చదువుతున్నప్పుడు. అప్పుడు ఒక మంత్రం ఒకటి చెప్పించాడు మాకు. ఏంటి ఆ మంత్రము అని అంటే చండీ పాదాల అండ అనేది మీరు మనసులో చెప్పుకోండి గట్టిగా అని అన్నారు. సో ఆ మంత్రం ఏదో బాగుంది, పరీక్షకు పోయే ముందు చదివితే చాలేమనుకుని దాన్ని చండీ పాదాల అండ అని అందరం నేర్చుకున్నాం. సింపుల్. ఇప్పుడు మీరు చండీ పాదాలండ నేర్చుకున్నారు అని అంటే మన ఇండియాలో ఉన్న యూనియన్ టెరిటరీస్ అంటే ఏది కేంద్ర పాలిత ప్రాంతాలన్నీ కూడా మీరు నేర్చేసుకున్నారా అన్న. అదేంటి అన్న. ఎస్, అప్పుడు చెప్పారు. చెన్ అంటే చండీగఢ్ అని, డి అంటే ఢిల్లీ అని, పాదాల ఉంది కదా, పాదాల అంటే పాండిచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, లక్షద్వీప్ అని, లాస్ట్ లో చండీ అయిపోయింది, పాదాల అయిపోయింది, మిగిలింది అండా. అండాలు అండమాన్ నికోబార్ డయ్యూడామన్ అయిపోయింది. చండీ పాదాల అండా అయిపోయింది. సో అన్ని నేర్చేసుకున్నాం అప్పటికి. ఇవాళ కూడా నేను చెప్పగలుగుతున్నాను నేను 6th క్లాస్ లో నేర్చుకున్నది అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దట్ సెంటెన్స్. ఆ మంత్రం ఏదైతే నేర్చుకున్నామో ఆ మంత్రాన్ని బట్టి చెప్పచ్చు. ఇప్పుడు కొత్తగా 2 కేంద్ర పాలిత ప్రాంతాలు ఇంకో 2 యాడ్ అయ్యాయి. ఒకటి వచ్చి జమ్మూ, రెండోది వచ్చి లక్షద్వీప్. సో కాబట్టి ఇంకేం చేయొచ్చు దానికి, జాని జమ్మూ నుంచి జా తీసుకోండి, లక్షద్వీప్ నుంచి లా తీసుకోండి, అయిపోయింది. ఏమైపోయింది? జల చండీ పాదాల అండ అయిపోయింది. అన్ని యూనియన్ టెరిటరీస్ అన్ని వచ్చేసాయా లేదా? ఎంత ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు చూడండి. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే అప్పట్లో ఏదో సమ్ గుడ్డి గుర్తు, ఇంకేమంటారు మీరు, రకరకాల పేరు ఉంటుందా, గుడ్డి గుర్తు పెట్టుకున్నాము, ఇంకొక ఇది బండ గుర్తు, ఇలాగ అనుకునే వాళ్ళం. కానీ దీన్నే ఇప్పుడు సైంటిఫిక్ గా దీనికి కొత్త పేరు పెట్టేశారంతే. ఆ పేరు ఏంటంటే అక్రోనిమ్స్. ఇవాళ పోస్టర్ లో నా పేరు పక్కన ఉన్నది అదే అక్రోనిమ్స్. ఈ అక్రోనిమ్స్ కు ఎంత అద్భుతమైనవి అంటే చెప్తున్నా, నేను ఎప్పుడో నేర్చుకుంది, ఇవాళ కూడా చెప్తున్నాం. ఏం చేశాం దాంట్లో? వెరీ సింపుల్ అండి. మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళే. ఇంద్రధనుస్ లో ఉన్న కలర్స్ ఏంటంటే ఏం చెప్తారు? ఎలా గుర్తు పెట్టుకున్నారు? విబ్జిఆర్. చాట్లు. సింపుల్. ఎవరిని అడిగినా విబ్జిఆర్ గుర్తుందా లేదా? కొన్ని చోట్ల రాయ్ జీ బివ్ అని కూడా అంటారు. ఓకే, వాళ్ళ చోటకి. అంటే ఏం చేస్తాం మనము? విబ్జిఆర్ లో వి అంటే వైలెట్ అని, ఐ అంటే ఇండిగో అని, బి అంటే బ్లూ అని ఆర్డర్ లో పెట్టుకున్నామా లేదా? అది మనకు తెలియకుండానే గుర్తు పెట్టుకున్నాం మనము. సో దట్ ఈస్ కాల్డ్ విబ్జిఆర్. ఓకేనా? సో కాబట్టి విబ్జిఆర్ అంటే ఏంటంటే దట్ ఈస్ ఒక అక్రోనిమ్ అంటే అంతే. మరి అక్రోనిమ్స్ చూసారా ఎంత పవర్ఫుల్? దీన్ని మన సెషన్స్ లో పెడితే ఎట్లా ఉంటుందని నేను ప్రయోగం చేస్తున్నానండి. చాలా బాగా రిజల్ట్స్ ఉన్నాయి. సో యూ కెన్ డూ ఇట్. చాలా మటుకు మీకు ఒకటి రెండు చూపిస్తాను, చెప్తాను లైవ్ గా. మొన్న ఎక్కడో చోట నన్ను, మీరు ఇంపాక్ట్ ట్రైనర్ కదండి, ఒకసారి ఉదయం పూట మాకు ఇక్కడ వీళ్ళు ఉన్నారు, ఉదయం పూట వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు, రండి సార్ మాకు వచ్చి వాళ్ళకు ఒక 1 hour పాటు ఏదైనా ఒక సెషన్ చెప్పండి అని. ఏం చెప్పాలి సెషన్? ఓకే అనుకున్నాను. నేను పీపీటీ ముందు రోజంతా తయారు చేసుకున్నాను, అన్ని తీసుకెళ్లాను. తీరా ఎక్కడ సెషన్ ఎక్కడ రావాలని మార్నింగ్ అడిగాను. ఎక్కడ సార్? మీటింగ్ ఉంది. మీటింగ్ ఏం లేదు సార్, పార్క్ లోనే మీటింగ్ అన్నారు. ఇంక ఇప్పుడు మీరు నా పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోండి. పార్క్ లో నేను పీపీటీ ఎత్తుకుపోయి నేను ఎక్కడ, నాకు స్క్రీన్ ఎక్కడ ఉంటుంది, అంత పెద్ద లైటింగ్ లో ఎవరు చూస్తారు వీడియోస్, పీపీటీ ఎలా ప్రొజెక్ట్ చేయగలుగుతాను? ఉపయోగం ఉందా? లేదు కదా. అప్పుడు నాకు కాపాడింది ఏంటి, నన్ను షీల్డ్ ఒకటి తీసుకుపోయాను అంతే. ఏంటి ఆ షీల్డ్ అంటే, మీరు కొత్తగా ఏమి టెన్షన్ పడాల్సిన పర్లేదండి. షీల్డ్ అంటే దట్ ఈస్ కాల్డ్ అన్ అక్రోనిమ్. SHIELD అనే ఒక చిన్న అక్రోనిమ్ తోటి వెళ్ళాను. ఇంకేం తీసుకెళ్లేదు, నో క్యూ కార్డ్ ఏమీ లేదు. వెళ్ళాను, వాళ్ళతో వెళ్ళిన తర్వాత పరిచయ కార్యక్రమం అయిన తర్వాత మొట్టమొదటి మాట్లాడాను. సో ఫస్ట్ ఎస్ అంటే ఏంటంటే స్లీప్ గురించి మాట్లాడాను. స్లీప్ గురించి కంటెంట్ మనకు ఇంటర్నెట్ లో బోలెడంత ఉంటుంది. మీరు సెషన్ చెప్పాలనుకున్నప్పుడు కొంచెం రీసెర్చ్ చేస్తారు, కొన్ని టిప్స్ తీసుకుంటారు. కాబట్టి స్లీప్ గురించి ఎక్కువ అవసరం లేదు. మీరు మాట్లాడచ్చా లేదా? ఎంతసేపు మాట్లాడాలి? ఒక 5 నుంచి 10 నిమిషాల సేపు బ్రహ్మాండంగా మాట్లాడచ్చా లేదా? స్లీప్ ఏం మాట్లాడచ్చు? స్లీప్ చుట్టూ అల్లుకోవచ్చు. నిద్ర అనేది మనిషికి చాలా అవసరము. ప్రతిరోజు 6 నుంచి 8 గంటలు కావాలి. చిన్నపిల్లలకైతే కనీసం 7 నుంచి 8 గంటలు, 9 గంటలు కావాలి. సో కాబట్టి ఇది లేకపోతే ఏమవుతుంది, మీ ఫోన్ రీస్టార్ట్ హ్యాంగ్ అయినప్పుడు ఏం చేస్తారు మీరు? స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తారుగా. అదేలాగా మీకు స్లీప్ అంటే ఇంపార్టెంట్. ఇంకా మీ ఇష్టం ఏమైనా చెప్పొచ్చు, మంచి నిద్ర పడడానికి ఏం చేయాలి, టిప్స్ మీరు చెప్పచ్చు. ఒక 5 నిమిషాల సేపు మాట్లాడండి, అయిపోయింది. తర్వాత రెండో అక్షరము షీల్డ్ లో ఉన్నది, రెండో అక్షరం ఏంటి చార్ట్ లో పెట్టండి చూద్దాం. ఎస్ అంటే స్లీప్ గురించి మాట్లాడారు.
రెండోది రెండో లెటర్ దేని గురించి మాట్లాడాలి నేను చెప్పండి, చాట్లో పెట్టండి. హెల్త్ హెల్త్ వెరీ గుడ్ వెరీ గుడ్, హెచ్ అన్నారు రైట్. ఓకే, హెచ్ అంటే ఏంటి మీరు అనుకున్నట్లే హెల్త్ కూడా అవ్వచ్చు, బట్ నేనేమనుకుంటానంటేమో అక్కడ హ్యాండ్లింగ్ స్ట్రెస్ అన్నాను. హ్యాండ్లింగ్ స్ట్రెస్ అంటే ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత లేనిపోని చుట్టుపక్కల మా ఇంట్లో ఇట్లా జరుగుతుంది, మా అబ్బాయి ఇలా అన్నాడు, మా కోడలు ఇలా ఉంది, సో ఇంకా రకరకాల స్ట్రెస్లు ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి హ్యాండ్లింగ్ స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ వయసు వాళ్ళకి. కాబట్టి హ్యాండ్లింగ్ స్ట్రెస్ గురించి వాళ్ళకు చిన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తూ వచ్చాను. హ్యాండ్లింగ్ స్ట్రెస్ లో ఏం చెప్తాము అది చెప్తాం. సో స్ట్రెస్ అంటే యూ స్ట్రెస్ ఉంటుంది, డిస్ట్రెస్ ఉంటుంది, కొద్ది మాత్రం స్ట్రెస్ ఉండాలి, యూ స్ట్రెస్ ఉండాలి, డిస్ట్రెస్ అనేది ఉండకూడదు. దానివల్ల ఏమవుతుంది, బీపీ షుగర్ వస్తాయి, ఎందుకు వస్తాయి డీటెయిల్ గా చెప్పాను. దాన్ని తగ్గించుకోవడానికి టిప్స్ ఏం కావాలో బ్రహ్మాండంగా చెప్పేస్తాను. అది కూడా ఒక 5 నుంచి 10 నిమిషాల సేపు అయిపోయింది. ఏమైనా కష్టమా అండి? స్లీప్ గురించి మాట్లాడేయచ్చు. హెచ్ అంటే హ్యాండ్లింగ్ స్ట్రెస్, స్ట్రెస్ గురించి మాట్లాడేస్తాను. మూడో అక్షరం ఏంటి? గుడ్, కరెక్ట్. మూడో లెటర్ ఏంటి, దేని గురించి మాట్లాడాలి? ఆల్రెడీ పెట్టారు చార్ట్ లో. ఎస్ అయిపోయింది, హెచ్ అయిపోయింది. నెక్స్ట్ వాట్ ఈస్ ద థర్డ్ వన్? ఐ. ఐ రైట్. ఓకే, ఐ. గుడ్ గుడ్, మంచి ఇమాజినేషన్ అండి, మీరు చాలా చక్కగా ఇమాజిన్ చేస్తున్నారు. బట్ నేను చెప్పింది అంటే ఇమాజినేషన్ కాదు, బట్ ఇంటరాక్షన్ గురించి మాట్లాడాను. ఐమ్ టాకింగ్ ఐ అంటే ఇంటరాక్షన్. ఇంటరాక్షన్ అంటే నథింగ్ బట్ కమ్యూనికేషన్, అంటే నెట్వర్కింగ్. ఒక వయసు అయిపోయిన తర్వాత మీరు చూస్తుంటారు, ఇప్పుడంతా చాలా మంది అర్బన్ కు వెళ్ళిపోయారు. నేను చెప్పిన పార్క్ ఇది అంటే మీరు సిటీలోనే, సిటీలో ఎలా ఉంటుందో మీకు తెలుసు, నవ్వు వస్తుంది. అపార్ట్మెంట్లో ఎదురెదురుగానే రెండు ఉంటాయి ఫ్లాట్స్, ఇక్కడ డోర్ ఉంటుంది, ఇక్కడ డోర్ ఉంటుంది. ఈ డోర్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే ఆ డోర్ క్లోజ్ అయిన తర్వాతే ఈ డోర్ ఓపెన్ అవుతుంది. మరి ఆ డోర్ ఎప్పుడు అంటే ఇది క్లోజ్ అయిన తర్వాత ఎదురింటి డోర్ ఓపెన్ అవుతుంది. అంటే ఎదురెదురుకున్న వాళ్ళు కూడా కనీసం మాట్లాడుకునే అవకాశం లేదు. అవునా? ఇలాంటి చోట ఉన్నప్పుడు లోపల ఉన్న స్ట్రెస్ బయట ఎలా పోతుంది. కాబట్టి ఇంటరాక్షన్ గురించి మాట్లాడారు. ఇంటరాక్షన్ గురించి మాట్లాడండి, మీ చుట్టుపక్కల వాళ్ళతో మంచి నెట్వర్కింగ్ ఏర్పించుకోండి. సో ఇలాంటి మా ఇంపాక్ట్ లాంటి ఆర్గనైజేషన్ ఉంటుంది, దాంట్లో కలవండి, లేదా ఇంకేదైనా వాకర్స్ క్లబ్ లాంటి దాంట్లో జాయిన్ అవ్వండి. ఏదో ఒక ఎన్జిఓలో వచ్చారండి, ఒక వర్క్ చేసుకుంటూ పోతే మీకు ఆ ఒంటరితనం అనేది రాదు, ఒంటరితనం నుంచి వచ్చే స్ట్రెస్ కూడా రాదు. సో కాబట్టి ఒంటరిగా కాకుండా నెట్వర్కింగ్ గురించి కొంచెం చెప్తూ వచ్చారు, అది మనతో కలవడం గురించి. అది ఐ అంటే ఇంటరాక్షన్ అయిపోయింది. ఎస్, హెచ్, ఐ అయిపోయింది. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి ఈ. ఈ అంటే ఏముండొచ్చు, గెస్ట్ చేయండి, పెట్టండి పర్లేదు. ఈ ఫర్ ఎనర్జీ ఎంపవర్మెంట్, గుడ్. ఇంకా ఎన్విరాన్మెంట్, నైస్ 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 గెస్ వర్క్. ఎంకరేజ్మెంట్. ఎనర్జీ ఎంకరేజ్మెంట్, ఎడ్యుకేషన్, రైట్, గుడ్ గుడ్. ఇక్కడ మనం ఎవరినైతే అడ్రస్ చేస్తున్నామో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ట్రై చేయండి. ఓకేనా? ఎడ్యుకేషన్ వాళ్ళు కొంచెం ఒక ఏజ్ అయిన వాళ్ళు, వాకర్స్ క్లబ్ లో ఉన్న వాళ్ళు. ఎస్, ఎమోషన్స్ ఇవన్నీ అయినాయిగా. బట్ నేనేం చెప్పానంటే వాళ్ళకు అతి ముఖ్యమైనది ఏంటి, ఎక్సర్సైజ్. వాళ్ళ హెల్త్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఎక్సర్సైజ్ గురించి చెప్పాను నేను. అంటే ఎక్సర్సైజ్ అంటే ఏంటి, సో చాలా మంది మీరు వస్తున్నారండి, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ హ్యావ్ జాయిన్ దిస్ వాకర్స్ క్లబ్. బట్ ఇది మాత్రం చాలా మంది ఏంటంటే ఈ వాకర్స్ క్లబ్ అనేది వీక్లీ వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇక్కడ వారంలో ఆదివారం మాత్రమే వచ్చేవాళ్ళు ఉన్నారు. అవునా? అలా కాకుండా డైలీ మీ లైఫ్ లో ఎక్సర్సైజ్ అనేది ఒక భాగం చేసుకోండి. ఇదేదో ఎక్సర్సైజ్ వల్ల మీరు ఇప్పుడు చేసి ఒక సిక్స్ ప్యాక్ తయారు చేసుకోవాలనో లేకపోతే మిస్టర్ ఇండియా పోటీలకు వెళ్ళాలనో ఉద్దేశం కాదు. బట్ ఏంటంటే మీకు ఆ హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఎక్సర్సైజ్ వల్ల. ఎక్సర్సైజ్ వల్ల హ్యాపీ హార్మోన్స్, దానివల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. తెలియకుండానే మీరు చాలా మంది మీరు ఫీల్ అయి ఉంటారు, కొంచెం చెమట పట్టేటట్లు ఎవరైనా ఒక ఎక్సర్సైజ్ చేస్తే గానీ ఒక గేమ్ ఆడిస్తే గానీ ఏంటంటే ఒక ఉత్సాహం వస్తుంది. అలసిపోయి ఉంటారు బట్ స్టిల్ లోపల ఏంటో అది లాంటి ఒక ఆహా మూమెంట్ అంటారు దాన్ని, ఆహా మూమెంట్ వస్తుంది. అంటే ఏంటంటే ఈ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, మీకు అంత హ్యాపీనెస్ వస్తుంది. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవడం వల్ల అలా జరుగుతుంది. కాబట్టి దాని ఇంపార్టెన్స్ చెప్పి ఎక్సర్సైజ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పాను. కాబట్టి డైలీ చేసేది అలవాటు చేసుకోండి. ఆ, వీలైతే కొంచెం డిజిటల్ వాచ్ తీసుకోండి అందరూ. నేనేం మార్కులు అంటే వాచ్లు అమ్మేవాని కాదు నేను, బట్ అయినా కూడా డిజిటల్ వాచ్ తీసుకుంటే ఏంటంటే మీకు స్టెప్స్ ఎన్ని వేస్తున్నారు అనేది మీకు ఒక రికార్డు ఉంటుంది. సో వాటర్ తాగుతున్నారా లేదా అదే అలారం కొట్టి చెప్తుంది, వాటర్ తాగమంటది. ఎక్కువసేపు కూర్చోంటే అలారం కొట్టి పైకి లేయమంటది. ఇవన్నీ చేసి పెడుతుంటే మనకు అసిస్టెంట్ లాగా. కాబట్టి వీలైతే ఒక డిజిటల్ వాచ్ కొనుక్కోండి మీరు. అంటే ఇది ఇప్పుడు 900 800 కూడా డిజిటల్ వాచ్ వచ్చింది. మీరు 10,000 వాచ్ కట్టుకున్నంత మాత్రం కాదు, డిజిటల్ వాచ్ ఉండడం వల్ల అంటే మీ హెల్త్ కు పనికొస్తుంది అనే విషయం చెప్పాను. అండ్ ఇప్పుడు మిగిలినవన్నీ కూడా నెక్స్ట్ వెళ్ళిపోతాం. ఎస్ అయిపోయింది, హెచ్ అయిపోయింది, ఐ అయిపోయింది, ఈ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో రెండు మిగిలాయి. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ వెరీ గుడ్. లైవ్, ఎల్. ఎల్ అంటే ఏం పెట్టారంటే లైఫ్ స్టైల్ అని పెట్టారు. లాఫ్ అన్నారు, వెరీ గుడ్, అన్ని కరెక్ట్ అవుతాయండి. లీజర్ టైం అంటారు, లవ్, లాయల్, లైట్, లాఫ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్ అన్ని కూడా కరెక్ట్ గా చెప్పారు. సో బట్ నేను చెప్పింది ఏంటంటే వాళ్ళకు లైఫ్ స్టైల్, ఓకే, ఎమోషన్స్, ఫీల్,
గుడ్. ఇప్పుడు మీరు చేస్తున్న పని గురించి నేను చెప్పాను. ఏంటి మీరు చేస్తున్న పని? లర్న్, లర్న్, లెర్నింగ్. లెర్నింగ్. సూపర్. వీటన్నిటికీ కూడా అంటే కూడా ఎక్కువ ఇంపార్టెంట్ ఇది. లాఫ్ కూడా చెప్పుకోవచ్చు, బట్ ఇవన్నిటికంటే కూడా లర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లర్నింగ్ ఉన్నప్పుడు మీ మూడ్ ఎట్లా ఉంటుందంటే, సో నేను కూడా ఇప్పుడు కూడా ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నేను పిహెచ్డి చేసుకుని ఏదో రకంగా ఒక కోర్సులు చేసుకుని ఐ మీన్ కాలేజ్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంటాను. కాలేజ్కి వెళ్తూ ఉంటే నిజంగా మీరు థింక్ చేయని ఒక మంచి బ్యాగ్ వేసుకుని ఆ కాలేజీలో నడుస్తుంటే ఫీలింగ్ ఎలా ఉంటుంది? నేను ఇంకా చాలా యంగ్, నేను ఇంకా కాలేజ్కి వెళ్తున్నాను, ఇంకా కాలేజ్ పురాణి నేను, తెలియకుండానే ఆ ఫీలింగ్ వస్తుంది మీకు క్లాస్లో కూర్చుంటూ ఉంటే. ఓకేనా? కాబట్టి ఆ లర్నింగ్ అనేది మీకు తెలియకుండానే అంత హ్యాపీనెస్ ఇస్తుంది. కాబట్టి ఒక వయసు అయిన తర్వాత ఈ వయసు ఎనర్జీ ఇస్తుందండి. వయసు అయిపోయిందండి ఇంకేం నేర్చుకుంటాను కాకుండా ఏ రోజైతే కొత్తగా నేర్చుకోవాలనే ఆలోచన లేదనుకోండి, ఆ రోజు చచ్చిపోయినట్లే నిజంగానే. కాబట్టి ప్రతిరోజు లర్న్ చేయండి. మళ్ళీ ఇంపాక్ట్ గురించి చెప్పాను. ఏం నేర్చుకుంటారు? ఇప్పుడు మీరు చేరారు, పబ్లిక్ స్పీకింగ్ గురించి నేర్చుకుంటున్నారు. సో ఇంకొన్ని అసలు మంచి ఐ మీన్ సైకలాజికల్ గా మీరు ఎలా ఇంప్రూవ్ అవ్వాలని ఉంటాయి. ఇవాళ మీకు ఈ సెషన్ లోనే ఉంటాయి. జూమ్ గురించి తెలుసుకుంటారు, సో పోస్టర్ మేకింగ్ గురించి తెలుసుకుంటారు. అరే ఎన్ని స్కిల్స్ ఉన్నాయి ప్రపంచంలో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకోవచ్చు, మనకు ఉపయోగపడే మన లైఫ్ ఇంకా ఈజీ చేసుకోవడానికి. ఇవన్నీ లర్న్ 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 కంటిన్యూగా లర్న్ చేసుకుంటూ ఉండండి. మీకు బోర్ కొట్టదు లైఫ్ అనే విషయం దాని గురించి మాట్లాడాను ఒక 5 నిమిషాలు. ఇంకా లాస్ట్ మిగిలింది ఒక్కటి ఉందండి, ఒక లెటర్. ఏంటది? డి. ఓన్ లెర్నింగ్ ఇంక్రీజెస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎక్సలెంట్. డి. డి అంటే ఏమి ఇచ్చు పెట్టండి చూద్దాం, కొంచెం గెస్ వర్క్ చూద్దాం. డి. Data collection of new concepts. వెరీ గుడ్. ఇంకా Destination. డెస్టినేషన్. నైస్. డెవలప్. డెవలప్మెంట్. వెరీ గుడ్, వెరీ గుడ్. వీటంటే కాకుండా నేను మరీ బేసిక్ గా చెప్పాను, మీరు అంత అడ్వాన్స్ గా చెప్పలేదు వాళ్ళకు. డి ఫార్ డయట్. మీరు ఏం తింటారో అనే మీద దృష్టి పెట్టండి. అంటే ఇక్కడ వాకింగ్ వచ్చారు, ఇంటికి వెళ్తూ వెళ్తూ ఎదురుగానే మీకు ఎక్కడో ఇక్కడ సో మంచి ఇది మీన్ మిర్చి బజ్జీలు అమ్ముతుంటారు, ఒక ప్యాకెట్ తీసుకెళ్ళండి. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మసాలా పూరి దొరుకుతుంది, అదొక ప్యాకెట్ ట్రై చేయండి. ఇంకొంచెం ముందు పోతే షవర్మా. ఈ మధ్యలో ఎక్కడ చాలా మంది చనిపోయారు హైదరాబాద్ లో. మోమోస్. ఇట్లా అవన్నీ తీసుకొని వెళ్తూ పోతే మీ డైట్ అనేది కరెక్ట్ కాదండి ఈ ఏజ్ లో. కాబట్టి కొంచెం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్తూ డైట్ యొక్క ఇంపార్టెన్స్ ఏం చెప్తారు. డైట్ అంటే తినడం అండి, డేర్నెస్. ఓకే గుడ్. ఇవన్నీ చెప్తూ డైట్ గురించి మాట్లాడాను. డైట్ అంటే ఏం కావాలి? సాధ్యమైనంత ఎక్కువ రా పచ్చిగా ఉండేవి తీసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ ఇలాంటివి తీసుకోవాలండి. సో కార్బోహైడ్రేట్స్ తగ్గించండి. ఇంకా రకరకాలు ఉన్నాయి కదా మంచి. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయం తెలిసింది. ఒక మనం తినే డైలీ ఆలుగడ్డలు ఉంటాయి కదండి, పొటాటోస్. పొటాటోస్ ఒక 100 గ్రాములు మీరు ఉడికించి తినారనుకోండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 50 కిలో క్యాలరీస్ మీకు వచ్చింది ఎనర్జీ, అంత యాడ్ అయ్యింది. అదే పొటాటోస్ అదే 100 గ్రామ్స్ తీసుకుంటున్నారు, చిప్స్ రూపంలో చేసుకొని తింటున్నారు అనుకోండి, దాదాపుగా 500 కిలో క్యాలరీస్. అంటే ఇది ఆలునే అది ఆలునే, కాకపోతే దీనికి దానికి ఎంత తేడా ఉంటుందని. సో కాబట్టి 50 అంటే దాన్ని కరిగించడానికి మీరు ఎన్ని రోజులు వాకింగ్ చేయాలి, ఎన్ని రోజులు కష్టపడితే తప్ప కరగదు. సో కాబట్టి ప్రతిసారి మీరు తినేటప్పుడు ఏమంటారంటే, మీరు తినే పాకెట్స్ మీద 1 కిలో క్యాలరీస్ రాసుంటారు, ఒక్కసారి చూడండి. అమ్మో ఇంత ఇంటికి ఇది అలవాటు చేసుకోండి చాలు. మీకు తెలియకుండా మీరు తినే పాకెట్స్ బిస్కెట్ అయిపోవచ్చు, చిప్స్ అయిపోవచ్చు, ఏమన్నా అయిపోవచ్చు. తీసుకుంటున్నప్పుడు ఆ పేపర్ తిప్పి దాని పేరు ఏంటి, బ్రాండ్ అనేది మామూలుగా చూస్తాం, దాన్ని పక్కన పెట్టేసి ఫ్లేవర్ ఏంటి అని చూస్తాం. వెనకాల కిలో క్యాలరీస్ ఎన్ని ఉన్నాయని కౌంట్ చేసుకోండి. ఇన్ని కిలో క్యాలరీస్ నాకు ఖర్చు అవ్వాలంటే నేను ఎంత కష్టపడాలి అనేది చిన్న బేరీ చేసుకుంటారండి. మీ బ్రెయినే రెండో రోజు మూడో రోజు మీకు చెప్పడం నేర్పిస్తుంది, నాయన తగ్గించు తగ్గించు. ఓకేనా? అది చాలు. సో కాబట్టి డి అంటే ఇది. నేను చెప్పిన అక్రోనిమ్ ఏంటి? SHIELD. షీల్డ్ అంటే ఇది. దీని గురించి చెప్తూ వచ్చాను. ఓకే. సో చూసారా ఎంత ఆదుకునిందో. నేను ప్రతి లెటర్ గురించి ఒక 5 నుంచి 10 నిమిషాల సేపు అన్నాను. 6 లెటర్స్ ఉన్నాయి, 6 5 30, లేదా 6 10 60. అంటే హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ సెషన్ అయిపోయిందా లేదా? ముందు ఇంట్రడక్షన్ అయిపోయింది, తర్వాత మధ్యలో ఏదో ఒక జోక్ లేదా మంచి ఇంటరాక్షన్ ఉంటుంది, లాస్ట్ లో క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే అయిపోయింది 1 అవర్. సో ఈ రకంగా మీ కాన్ఫిడెన్స్ వచ్చిందా లేదా? ఇంత సింపుల్. మర్చిపోయే అవకాశం ఏముందండి? SHIELD షీల్డ్. ఇది ఆర్డర్ పెట్టుకొని ఇది 1 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ గా మీకు అక్రోనిమ్ పెట్టుకొని మీకు చెప్పుకుంటా వెళ్ళిపోవచ్చు. పనిగా ఉందా లేదా? సో ఇదే అక్రోనిమ్ మీద మీకు 1 2 చూపిస్తాను. ఓకేనా? యా. దీన్ని అన్నట్లు గుడి గుర్తు అన్నట్లు పిల్లలు కూడా వాళ్ళకి ఎగ్జామ్స్ లో ఉపయోగపడేది కూడా ఈ అక్రోనిమ్స్ గుర్తు పెట్టుకోండి. చాలా సార్లు నాకు చాలా సెషన్ కి ఒక్కొక్క సెషన్ కి ఒక్కొక్కటి నాకు అక్రోనిమ్స్ ఉంటాయండి. ఓకే. నేను మీకు చెప్పినది ఇదే షీల్డ్. SHIELD. ఇది స్లీప్, హ్యాండ్లింగ్, స్ట్రెస్, ఇంటరాక్షన్, ఎక్సర్సైజ్, లెర్న్ అండ్ లాస్ట్ డైట్. దీన్ని చెప్పిస్తూ వచ్చాను. అయిపోయింది.
ఇంకొకటి ఉందండి. సో ఎప్పుడైనా ఇంక ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి ఎవరికో వేరే వాళ్ళకంటే ఇలా ఏజ్డ్ వాళ్ళు కాదు, వేరే వాళ్ళకు ఒకసారి చెప్పమన్నారు. అదేంటంటే దానికి నేను ఇంకొకటి తీసుకెళ్ళి ఒక నన్ను సేవ్ చేస్తుంది ఏంటంటే ఈ సేవర్స్ అని ఒక అక్రోనిమ్ సేవర్స్ చేసి, అంటే మార్నింగ్ 7 లేయింగ్ అని వాళ్ళ లైఫ్ ని హరీబరీగా కాకుండా కొంచెం వీళ్ళు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వాళ్ళకి మాట్లాడమన్నారు. వాళ్ళకు సేవర్స్ అని ఒక అక్రోనిమ్ తోటి సెషన్ చెప్పాను. ఏంటి సేవర్స్ అంటే మొట్టమొదటిది సైలెన్స్. నిద్ర లేయంగానే మీరు చేయాల్సింది ఏంటంటే బీ ఇన్ సైలెన్స్. హడావిడిగా లేసారా, పరిగెత్తుకుంటూ వెళ్ళారా కాకుండా 2 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చొని సైలెన్స్. ఎలా అద్దంలో చూసుకున్నారా, మిమ్మల్ని చూసి నవ్వుకున్నారా, చూస్తే సైలెన్స్ గా 2 నిమిషాలు కూర్చొని ధ్యానం అంటారో దానికి ఏ పేరైనా పెట్టుకోండి. 2 మినిట్స్ ప్రశాంతంగా కూర్చోండి. ఎందుకంటే లేచిన తర్వాత వెంటనే మనకు వేరే స్టేట్ నుంచి అంటే నిద్రపోయే స్టేజ్ నుంచి ఇప్పుడే అలర్ట్ మోడ్ లోకి బాడీ వస్తున్నప్పుడు సడన్ గా లేచి బెడ్ నుంచి టైం అయిపోయిందని ఎదిరి కొట్టి పరిగెత్తి బాత్రూమ్ లో పరిగెత్తకుండా జస్ట్ 1 to 2 minutes ప్రశాంతంగా కూర్చొని మంచి దీర్ఘ శ్వాస తీసుకుంటూ రండి. ఇస్ కాల్డ్ సైలెన్స్. రెండోది ఏం చేయాలి? ఏ అంటే అఫర్మేషన్స్. అఫర్మేషన్స్ అంటే ఏంటి? మీకు మీరు చెప్పుకునే మంచి మాటలు. అఫర్మేషన్స్ మీకు వస్తుంది సెషన్ కూడా. అంటే బా ఎంత అందంగా ఉన్నా నువ్వు, ఈ రోజు రాలేదంటే మీకు పాజిటివ్ ఎనర్జీ రావాలి. ఎస్, ఆ రోజు స్టార్టింగ్ మీరు ఎలా చేస్తే ఎండింగ్ అలా ఉంటుంది అన్నమాట. అఫర్మేషన్స్ చెప్పుకోవాలి. ఏం చెప్పుకుంటారు? బా ఇవాళ మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నావు, ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఇవాళ నేను అనుకున్నవన్నీ కూడా ఉన్నాయి. అసలు చాలా మంది మీకు తెలుసో లేదో ఉదయం పూట ఫస్ట్ మాట అనుకోండి. నిద్ర లేయగానే ఆహా, ఈ నిద్రలోనే దాదాపు ప్రతిరోజు నిద్ర లేయగానే దాదాపుగా ఒక 50 నుంచి 60 వేల మంది ప్రపంచంలో చనిపోతుంటారు. అవునా? నిద్ర లేయట్లేదు వాళ్ళు. మనం లేసాము అని అంటే ఏంటి? యూ షుడ్ ఫీల్ గ్రేట్ఫుల్. అబ్బా, నేను నిద్ర లేసాను అంటే నాకు ఇంకొక రోజు ఇచ్చారు దేవుడు. అలాగా మీరు అఫర్మేషన్స్ ఇచ్చుకొని ఈ రోజు నేను ఏదైనా సరే మంచిగా చేస్తాను లాంటిది మా అఫర్మేషన్స్ ఇచ్చుకోండి. తర్వాత మూడోది విజువలైజేషన్ అంటారు. విజువలైజేషన్ అంటే ఈ రోజు మీరు ఎలా చేయబోతున్నారు, మీరు వెళ్తున్నది కళ్ళు మూసుకొని ఒకసారి ఊహించుకుంటారు. మీరు గోల్ ఏదైనా ఉంటే నేను చక్కగా వెళ్తాను, ఇవాళంతా నేను ప్రశాంతంగా ఉంటాను, ఎవరో ఒకరు నాకు దారిలో ట్రాఫిక్ జామ్ అవుతుంది బట్ అయినా నేను టెన్షన్ తీసుకోను, సో పక్కన ఎవడో బాస్ ఏదో నన్ను అంటున్నారు బట్ అయినా నేను తీసుకోకుండా నవ్వుతూ ఉంటాను, నా నవ్వుతున్న ఫేస్ చూసి ఇలాగా విజువలైజేషన్ చేసుకుంటూ పోతారు. ఓకే, ఐఎమ్ నాట్ డీప్ డైవింగ్, ఎక్కువ టైం లేదు కాబట్టి బ్రీఫ్ గా చెప్తున్నానండి. నెక్స్ట్ ఈ ఫర్ ఎక్సర్సైజ్ ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కాబట్టి ఇక్కడ నేను టచ్ చేయను. కొద్దిసేపు బాడీ బిల్డింగ్ వార్మప్ ఎక్సర్సైజ్ చేసుకోండి. తర్వాత ముఖ్యంగా రీడింగ్ అంట. రీడింగ్ అంటే బుక్ ఎత్తుకొని మొత్తం చదవాల్సిన పని లేదు. మీకు కాఫీ ఉంటే కాఫీ తీసుకోండి, ఏదైనా తీసుకొని ఒక మంచి పుస్తకం, మీకు ఇన్సైట్స్ ఇచ్చే పుస్తకం ఒకటి తీసుకెళ్ళి 2 పేజీలు చదవండి. చాలా ఎక్కువ కూడా అవసరం లేదు. దానివల్ల ఏమంటే మీ థాట్స్ మార్నింగే కదా మీరు హౌ యూ హౌ యూ స్టార్ట్ యువర్ డే అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చాలా హ్యాపీగా మొదలు పెడితే ఎండింగ్ కూడా అలాగే ఉంటుంది. బట్ రీడింగ్ గురించి చేస్తారు. లాస్ట్ లో స్క్రైబింగ్. స్క్రైబింగ్ అంటే రాయడాన్ని స్క్రైబింగ్ అంటారు. అంటే ఇవంతా మీరు ఏదైనా చదువుకున్న దాని తర్వాత మీకు ఏదో ఒక థాట్ వస్తుంది, దీన్ని ఇలా నేను చేయాలని. చిన్న బుక్ పెట్టుకుని 2 లైన్లు 2 వాక్యాలు రాయండి. లేదా ఈ రోజంతా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, ఈ రోజు మంచిగా పోతుంది, లేదా ముందు రోజు జరిగిన ఏదైనా సరే ఒక మంచి ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నారా, ఆ పేరు రాసి ఎస్ నేను దారిలో వస్తుంటే నా స్కూటర్ ఏదో ఫ్యూయల్ అయిపోయింది, అప్పుడు పక్క అతను ఎవరో నాకు తెలియదు లిఫ్ట్ ఇచ్చాడు, మనసులో థ్యాంక్స్ పలానాకి ఇచ్చాడు. ఇంటికి రాగానే మా ఆవిడ పాపం వేడివేడిగా ఒక పక్క వర్షం ఉంది నానుకుంటూ ఇంటికి వచ్చాను, మా ఆవిడ వేడివేడిగా మంచి చపాతీలు చేసి పెట్టింది, ఎంత హ్యాపీ, సో థ్యాంక్స్ టు మై వైఫ్. ఇలాగ ముందు రోజు జరిగిన ఒక 3-4 మంచి పనులకు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారో రాయడానికి ట్రై చేయండి. అంటే ఏంటంటే మీ మనసు పాజిటివ్నెస్ చూస్తుంది ఉదయమే, నెగిటివ్ చూడట్లేదు. సో కాబట్టి ఇంత ఎనర్జీ వస్తుందో చూసుకోవచ్చు మరి ఇవంతా. కాబట్టి ఇలాంటి సేవర్స్ అనే ఒక అక్రోనిం తీసుకెళ్లి వాళ్ళకి చెప్పడం సెషన్ అయిపోయింది. చూసారా? సో ఇలాగా మీకు ఉపయోగపడుతుంది. లాస్ట్ అనేది ఒకటి, ఇవన్నీ అంతే, సింహ అని. సో ఇవన్నీ మనకు చూడండి, నాకు ఒక్కొక్క సెషన్కి ఒక్కొక్క ఇలాగ ఉంటాయి. సో చూసారా, రెయిన్బో అయిపోవచ్చు, ఇవన్నీ అయిపోవచ్చు. అక్రోనిమ్స్ అనేవి ఏంటంటే ఇమ్మీడియట్ గా రాదండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అక్రోనిమ్స్ ఎందుకు ఉపయోగపడతాయి మీకు అని అంటే, ఈజీగా మీరు షేర్ చేయొచ్చు, చిన్నవిగా ఉంటాయి, టైనీ, దే ఆర్ మెమరబుల్, ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు, ఇంట్రెస్టింగ్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, ఆర్గనైజ్డ్ ఒక పద్ధతిలో ఉంటాయి కాబట్టి ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. చూసారా? ఇప్పుడు దీనికే ఒక అక్రోనిం తయారు చేయాలంటే ఏం చేయాలంటే, ప్రతి అక్షరం నుంచి మొదటి 5 లెటర్స్ తీసుకుంటున్నారు, తీసుకెళ్లి ఒక కొత్త వర్డ్ తయారు చేస్తున్నారు. ఏమవుతుంది? TMIOS కరెక్ట్గా రావట్లే. పోనీ కింద నుంచి పైకి వెళ్తాను, SOIMT సాయింట్, ఏంటో కరెక్ట్గా లేదు. కొంచెం అటు ఇటు మార్చారంటే MOIST అని వచ్చింది చూడండి, MOIST మాయిస్. అరే ఇదేదో కొంచెం క్యాచీగా ఉంది, సో కాబట్టి దాన్ని ఫిక్స్ చేసుకుంటాం. ఇది అక్రోనిం. ఓకేనా? మెమొరీ ఇవి ఇచ్చేస్తుంది. నెక్స్ట్ పార్టిసిపేషన్, లెసన్, స్టోరీ, అప్లికేషన్. ఈ 4 గుర్తు పెట్టుకోవడానికి నాకు కావాలా. SLAP స్లాప్ అంటే మనకు తెలుసు. సో కాబట్టి ఇలాంటి ఒక మెథడ్ చూసుకోవచ్చు. ఓకేనా?
సో ఇది పాయిస్ అయిపోవచ్చు, ఏవైనా అయిపోవచ్చు, ఇవన్నీ గోల్డెన్ రూల్స్ లైఫ్ లో కావాలా. థ్యాంక్ యూ, ఎక్స్క్యూజ్ మీ, స్మైల్, ప్లీజ్, సారీ, ఈ పదాలు చాలా ఫ్రీక్వెంట్ గా వాడుతూ ఉండండి మీ డైలీ లైఫ్ లో అని పెట్టారు. దీని గురించి చెప్పడానికి ఏముంది, దీన్ని అటు ఇటు మార్చి మీరు ఒక అక్రోనిమ్ తయారు చేయమంటే ఏం చేస్తారు? TESPS బానే ఉంది, కానీ ఇంకా కొంచెం పలకడానికి కొంచెం ఇబ్బంది ఉంది. కింద నుంచి పైకి వెళ్దాం. SPSET పెస్ట్, పలకడం ఇంకా కొంచెం ఉంది. ఇంకొంచెం అటు ఇటు చేశారంటే STEPS స్టెప్స్ అని వచ్చేసింది. సరే, సో ఈ రకంగా మీరు అక్రోనిమ్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ రావచ్చు. ఇప్పుడు మీరు చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే దీని ఇంత ముందులాగా మాలాగా మీకు కష్టపడి ఏం రావాలో అనుకునే పని లేదు. చాట్ జీపీటీలో మీరు ఇచ్చి నాకు అక్రోనిమ్ చేయమంటే అదే చేసి ఇచ్చేస్తుంది. గూగుల్లోకి వెళ్ళి మీరు ఏదైనా సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. సో మీరు ట్రై చేయొచ్చు. మీరు ఇవ్వాల్సింది ఏంటంటే ఆ కీ వర్డ్స్ ఏంటిని ఇచ్చి జనరేట్ అయిన అక్రోనిమ్ అని ఇవ్వండి, వచ్చేస్తుంది. ఓకేనా? సో ఈ రకంగా అక్రోనిమ్ అనేది మీకు ఉపయోగపడుతూ ఉంటుంది ఎక్కువ. ఓకేనా? ఇంకా 2 అయిపోయి చాలు కదండి. ఇంకొకటి ఏదైనా చెప్పాలా? చాలా వీలేండి. ఎస్ కావాలంటే వై పెట్టండి, వద్దు అనుకుంటే ఎన్ పెట్టండి. వై ఆర్ ఎన్ మీరు చెప్పేదాన్ని బట్టి నేను అది ప్రొసీడ్. ఇంకొక టెక్నిక్ కావాలంటే 3 వచ్చాయి వైస్. అంటే ఓన్లీ 3 నెలలకే చెప్పాలేమో 40 మందిలో అని అనిపిస్తోంది. ఓకే ఓకే, వై 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 ఇలా కౌంట్ చేయండి. వై వై అని 2 సార్లు కొడితే 2 ట్రీట్ చేయను, ఒకటే ట్రీట్ చేస్తాను. ఓకేనా? బట్ స్టిల్ ఒక్కొక్క. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతమంది అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఇంకో 3వ టెక్నిక్ చెప్తాను. దిస్ ఈస్ మై ఫేవరెట్. ఇది నేను పర్సనల్ గా డెవలప్ చేసుకున్నది, నాకు చాలా ఉపయోగపడే ఇది. ఓకేనా? ఇది చేసేదాన్ని విజువలైజేషన్, క్రియేటివ్ విజువలైజేషన్ మెథడ్ అంటారు దీన్ని. ఈ క్రియేటివ్ విజువలైజేషన్ మెథడ్ లో ఏం చేస్తానని చెప్పడం ఎందుకు, చేసి చూస్తే పోలా. అందరూ చక్కగా కూర్చోండి ఒకసారి. అంటే మీ వెన్నెంకు నిటారు పెట్టి కూర్చొని సిట్ స్ట్రైట్. నో క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు నేనేం పీపీటీ ఏం ప్రెజెంట్ చేయనండి, జస్ట్ లిసన్ టు మై వర్డ్స్. క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఏ డీప్ బ్రీత్, హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఇన్హేల్, గాలి తీసుకోండి. ఎగ్జేల్, రిలీజ్. ఇంకొకసారి ఇన్హేల్, ఎగ్జేల్. ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తగా వినండి. సో మీ స్క్రీన్ మీద ఒక సినిమా లాగా చూస్తూ రండి. ఓకేనా? ఎస్. మీరు ఒక వీకెండ్, ఈ సాటర్డే వచ్చిందండి, సాటర్డే అయిపోయిన తర్వాత మీరు నైట్ కూర్చుంటున్నారు. సండే రోజు మీకు ఎవరో ఫ్రెండ్స్ వస్తున్నారు, హ్యాపీగా ఎలా గడపాలా అని మీరు ప్లాన్ చేస్తూ ఉన్నారు. సండే రోజు సో ఎలా గడపాలని అనుకుంటున్నారు అని ఒక పెద్ద చార్ట్ తీసుకున్నారు, మ్యాప్ తీసుకున్నారు, యువర్ ప్లాన్ వేస్తున్నారు. చూసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళాలి, మ్యాప్ లో మీరు ప్లాన్ చేస్తున్నారు. అయిపోయిందండి. ప్లాన్ చేసిన తర్వాత బయట మీ దగ్గర ఒక మంచి ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ ఉందండి, మీరు దాన్ని స్టార్ట్ చేస్తున్నారు. అది ఎలక్ట్రిక్ స్టార్ట్ కాదు, కిక్ స్టార్ట్. మీరు బైక్ మీద కూర్చొని ఎలా కిక్ కొడతారో ఊహించుకోండి. మీరు తోలకపోయినా పర్లేదు, ఊహించుకోండి. దాని కిక్ రాడ్ ఎంత స్ప్రింగ్ యాక్షన్ తోటి ఉంటుంది, గట్టిగా ఉంటుంది. గట్టిగా కొడుతున్నారు, స్టార్ట్ అవ్వట్లేదు. రెండోసారి కొట్టారు, స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు 3వసారి కొట్టారు, స్టార్ట్ అవుతుంది. డగ్ 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 డగ్, అబ్బా స్టార్ట్ అయింది. ఎక్స్లేటర్ ఇస్తున్నారు, డగ్ 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 డగ్, బా ఓకే, రెడీ అయింది. ఇప్పుడు రోడ్ మీద మీరు వెళ్తున్నారు, చాలా స్పీడ్ గా వెళ్తున్నారు. సడన్ గా బ్రేక్ వేశారు. చూడండి, బ్రేక్ అని చెప్తున్నానుగా, సడన్ గా బ్రేక్ వేస్తే మీరు ఎలా ముందుకు తూలి పడబోతున్నారో ఒకసారి ఫీల్ అవ్వండి. బ్రేక్ వేశారు, అమ్మయ్య. సడన్ గా ఎందుకు ఇంత సడన్ బ్రేక్ వేశారంటే, ఎదురుగా మీకు తెలిసిన అమ్మాయి ప్రియా, ఒక అమ్మాయి వచ్చింది, ప్రియా. చూడండి, ఆ అమ్మాయి మీకు తెలిసిన ఫ్రెండ్ ఉంటే ఊహించుకోండి, లేదా మీకు ఎవరైనా సరే ఏదో కొత్త క్యారెక్టర్ తెచ్చిపెట్టుకుని ప్రియా అనే అమ్మాయి ఎదురు వచ్చింది. ఆ అమ్మాయి మీతో పాటు కలిసి చదువుకున్న అమ్మాయి. ఇప్పుడు అరే ఇంతకాలం తర్వాత కలిసాను అనుకుంటున్నారు, అంత దీంట్లోనూ మీ ఇద్దరు మాటల్లో పడిపోయారండి. ఈ లోపల మొత్తం అంతా కూడా రోడ్డు బ్లాక్ అయిపోయింది. రోడ్డు ఏమైంది? బ్లాక్ అయిపోయింది. అరే రోడ్డు బ్లాక్ అయిపోయింది, ఏం చేయాలంటే హార్న్ కొడుతున్నారు అందరూ కూడా. మీరు వెంటనే పక్కన ఏముందని చూస్తే పక్కన ఒక థియేటర్ కనిపించింది. చూడండి, ఒక మంచి థియేటర్. మీరు సినిమాకి వెళ్ళి సార్ అక్కడ వెళ్ళి కూర్చొని మాట్లాడదామని ఏదో టికెట్ తీసుకుంటున్నారు. ఆయన టికెట్ ఇచ్చిన అతను చెప్తున్నారు, ఇది 4D థియేటర్, మీకు తెలుసు కదా అన్నారు. 4D థియేటర్, మామూలుగా 3D సినిమాలు చూశాను, ఈ 4D ఏంటా అని అనుకుంటున్నారు మీరు. సరే టికెట్ తీసుకుని లోపల వెళ్ళి కూర్చున్నారు. ఇక్కడి వరకు ఈ స్టోరీ చాలు. మళ్ళీ ఫాస్ట్ గా చెప్తాను చూడండి. ఒక ప్లాన్ చేస్తున్నారు, దాని తర్వాత బుల్లెట్ బైక్ స్టార్ట్ చేశారు, స్పీడ్ గా వెళ్తూ సడన్ గా బ్రేక్ వేశారు. ఎదురుగా ప్రియా వచ్చింది, మాట్లాడుతూ ఉంటే రోడ్డు బ్లాక్ అయిపోయింది. పక్కనే 4D థియేటర్కి వెళ్ళారు. ఓకే, నౌ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్.
నేను చెప్పిందంతా కూడా మనోపలకం మీద ఇప్పుడు చూసుకున్నారుగా, కళ్ళు ఓపెన్ చేయొచ్చు మీరు. యా, చేతులు ఇలా బాగా రబ్ చేసుకోండి ఒకసారి, బాగా వేడి కూర్చుపెట్టేట్టు చూసి ఒక్కసారి కళ్ళ మీద పెట్టుకొని ఫీల్ ది వామ్త్, ఒక్క నిమిషం వెచ్చదనాన్ని ఫీల్ అవ్వండి. అబ్బా, ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి విజువలైజేషన్ ఎక్సర్సైజ్ చేశాము. అంటే ఒక ఒక మంచి విజువలైజేషన్. ఇప్పుడు ఈ స్టోరీ, నేను చెప్పిన స్టోరీ చెప్పడంలో ఎంతమంది చెప్పగలుగుతారు? ఓకే, ఫిజికల్ గా హ్యాండ్ రైజ్ చేయండి, నేను అడగను కానీ ఎవరిని. హ్యాండ్ రైజ్ చేయండి. నేను చెప్పినవి అక్కడి నుంచి ప్లానింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక్కడ ఓటీ థియేటర్ వరకు అందరికి అర్థం ఉందా? రైట్ నాన్న? ఇప్పుడు ఇది మీకు గుర్తుందంటే ఏంటంటే రేపొద్దున, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. రేపొద్దున మీరు వెళ్ళిన తర్వాత మీకు ట్రైన్ ద ట్రైన్స్ వర్క్ షాప్ అయిన తర్వాత మీరు మారోజు రమేష్ సార్ని పర్మిషన్ తీసుకొని మీరు వెళ్ళి ఒక స్కూల్లో వెళ్ళి పిల్లవాళ్ళకు టైం మేనేజ్మెంట్ మీద అద్భుతమైన సెషన్ చెప్పేది, ఈ చిన్న స్టోరీ గుర్తుపెట్టుకుంటే. అవునా? ఏంటి దీనికి దానికి ఎలా చెప్తారంటే ఏం లేదండి, ఇప్పుడు మనం చేసిన విజువలైజేషన్ లో ఏం చేసామంటే ఆ కీ వర్డ్స్ కి ఒక పిక్చర్ సృష్టించుకొని ఆ పిక్చర్స్ తోటి ఒక స్టోరీ అల్లుకున్నాం మనం. ఓకేనా? ఏం చేసాం? మొట్టమొదట నేను చెప్పిన వర్డ్ ఏంటి? మొట్టమొదటి నేను చెప్పిన వర్డ్ మీకు బాగా గుర్తించుంటే ప్లాన్. ఓకేనా? గుడ్ అమ్మా, థ్యాంక్ యూ సార్. ప్లానింగ్ గురించి నేను బాగా చెప్పాను, ప్లాన్ చేసుకున్నాను. అంటే ఆ ప్లానింగ్ గురించి ఇప్పుడు మీకు ప్లాన్ అనేది అక్కడ మీకు ఆ స్టోరీలో గుర్తొచ్చిందంటే మీరు చెప్పబోయేది ఏంటంటే ప్లానింగ్ గురించి మీరు చెప్పాలి ఎవరికి? మన ఆడియన్స్. ప్లానింగ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలి. టైం మేనేజ్మెంట్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లానింగ్. చాలా మంది మీరు ప్లానింగ్ చేసుకోకుండానే ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా వాళ్ళకి చెప్పొచ్చు. మీరు ఒక డిమార్ట్కి వెళ్ళారు, డిమార్ట్కి వెళ్ళి ఏదో మీ ఆవిడ ఏదో కొన్ని సరుకులు తేవాలన్నారు, మీకు ఐడియా లేదు. సో ఇక్కడికి వెళ్ళారు, అక్కడ ఏదో కనిపించింది, ఇక్కడ ఐటమ్ తీసుకున్నారు, అక్కడ ఐటమ్ పిక్ చేసుకున్నారు, ఇక్కడ ఐటమ్ పిక్ చేసుకున్నారు, తీరా కార్ట్ లో వేసుకుని బిల్లింగ్ దగ్గరికి వెళ్ళారు. బిల్లింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమో బిల్ ఏమో దాదాపు ఒక 7,000 రూపాయలు అవుతుంది అన్నారు. మీరు మీ బడ్జెట్ 5,000 అనుకున్నారు. మళ్ళీ వెంటనే ఏం చేస్తాం? మళ్ళీ ఓకే తీసేయండి, ఇది వద్దు, ఈ మంత్ కొద్దు, ఇది క్యాన్సల్, నెక్స్ట్ మంత్ తీసుకుంటాను, ఇంకోటి తీసేయండి, నెక్స్ట్ మంత్ క్యాన్సల్, ఇవన్నీ మళ్ళీ డిలీట్ చేస్తూ వస్తారు. ఈ లోపల వెనకాల నిల్చుకుంటారు క్యూలో, మీ వైపు ఇట్లా చూస్తుంటారు, ఎక్కడి నుంచి వచ్చాడు రా, అన్ని వేసుకోవడం ఎందుకు, అన్ని తీయడం ఎందుకు తిట్టుకుంటూ ఉంటారు. ఇది మొదటి సినారియో. రెండో సినారియో వచ్చి మీరు వెళ్తున్నారు, చిన్న పేపర్లో, వైట్ పేపర్లో కూడా ఏమేం కావాలో రాసిచ్చారు, లేదా వాట్సాప్ మెసేజ్ మీ ఎవరు అన్ని పెట్టేసి ఏం కావాలని మీరు వెళ్తున్నారు. ఓకే, షుగర్ ఇక్కడ ఉంది తీసి పెట్టుకుంటున్నారు, కాఫీ ఇక్కడ ఉంది తీసి పెట్టుకుంటున్నారు, సోప్స్ కావాలి ఆ ర్యాక్ వెళ్ళి తీసుకుంటున్నారు, ఇవన్నీ పెట్టుకొని తీసుకెళ్ళి వెళ్తున్నారు. ఇది రెండో సినారియో. రెండిట్లోకి తేడా చూడమని చెప్పాను. మొదటి దాంట్లో టైం తెలియకుండా హ్యాపజార్డ్గా అన్ని తీసుకుంటారు, మళ్ళీ తీరా బిల్లింగ్ పోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అసలైంది మర్చిపోయి ఉంటారు. అగరబత్తీలు ఎక్కడండి చెప్పాను మర్చిపోయారని మళ్ళీ మిక్స్ అంటే. అవునా? మొదటి సినారియోలో అలా చెప్తుంది. రెండో సినారియోలో మీకు అనుకున్నది టైం ఎంత సేవ్ అయింది. ఏంటి రెండింటికి తేడా అంటే మొదటి దాంట్లో ప్లానింగ్ లేదు, రెండో దాంట్లో ప్లానింగ్ ఉంది. సో దీనికంటే మంచి ఎగ్జాంపుల్ చెప్పాల్సిన పని లేదు. ఓకే, ఇలాంటి ప్లానింగ్ గురించి మీరు నేర్చుకుని కొన్ని టెక్నిక్స్, టూల్స్ అన్ని చూపిస్తూ ప్లానింగ్ గురించి మాట్లాడుతున్నారు. తర్వాత రెండోది బుల్లెట్ బైక్ అన్నాను, దాని తర్వాత ఒక పదం స్టార్ట్ చేసే దాని మీద నేను ఎక్కువ స్ట్రెస్ చేశాను. అవునా? స్టార్ట్ చేస్తున్నారు అంటే ఏంటంటే స్టార్ట్ యువర్ డే అఫ్రెష్. మీ రోజును చాలా ఫ్రెష్ గా మీరు స్టార్ట్ చేయండి అంటున్నాను. ఎలా మొదలు పెట్టాలంటే ఇంతకుముందు నేను చెప్పిన సేవర్స్ లో చెప్పాను. నేను మార్నింగ్ లేగానే సైలెన్స్ లో ఉండండి, ఇవన్నీ చెప్పినట్టుగా స్టార్ట్. మీరు డేని ఇలా మొదలు పెడితే మీకు స్ట్రెస్ లేకుండా నడుస్తుంది. కాబట్టి స్టార్ట్ యువర్ డే ఫ్రెష్. నెక్స్ట్ మూడోది, బుల్లెట్ బైక్ లో వెళ్తున్నారు, స్పీడ్ గా వెళ్తున్నారు, సడన్ గా బ్రేక్ వేశారు అన్నారు, మీరు ముందుకు తుల్లి పడబోతున్నారు అని గుర్తొచ్చింది అందరికి. అక్కడ మీరు బ్రేక్ వేశారు అంటే ఇక్కడ నేను బ్రేక్ గురించి మాట్లాడాలి. ఏంటి అంటే మీకు ఏదైతే మీరు చేయాలనుకున్న పనిని యాజ్ ఇట్ ఈస్ గా పని ముందర పెట్టారంటే బ్రెయిన్ తీసుకోదండి. ఇంతకుముందు మీకు చెప్పింది అదే. నేను మరి దాన్ని ఏం చెప్పాను? చంకింగ్ అన్నాను. చిన్న చిన్నవిగా, చిన్నగా చేసుకుంటున్నప్పుడే మీ బ్రెయిన్ అవి నేర్చుకోవడానికి, ఆ పని చేయడానికి ఉత్సుకత చూపిస్తుంది. కాబట్టి మీరు ఇంత పెద్ద బుక్ చదవాలని అనుకుంటున్నారు, ఈ చాప్టర్ అంతా ఈ రోజు నేను బుక్ చదివేలా అనుకుంటున్నారు. ఆ బుక్ ముందే ఏంది, మీ బ్రెయిన్ ఆ చుట్టుపక్కల మీరు వెళ్లకుండా పక్కకి ఎక్కడో తీసుకెళ్తుంది మీ బ్రెయిన్. ఎందుకంటే అమ్మో అంత పెద్ద బుక్ మనం ఎప్పుడు చదవాలా. అదే మీరు చిన్నగా దాన్ని డివైడ్ చేసుకోండి. ఇప్పుడు టీ తాగిన తర్వాత నేను ఓన్లీ ఒక చాప్టర్ చదువుతాను, బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంకో 2 చాప్టర్లు చదువుతాను, లంచ్ తర్వాత ఈ రకంగా మీరు చదువుతాను. ఇలాగ చెప్పండి, మీ బ్రెయిన్ కూర్చుంటుంది కొంచెం అక్కడ. ఓకే, ఒక చాప్టరే కదా ఎంతసేపు కూర్చునేదాము. అలాగా మీ బ్రెయిన్ అంటే మీరు ట్యూన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడే టైం మీకు సేవ్ అవుతుంది. ఇలాగా చిన్నగా బ్రేక్ చేసుకోమని చెప్తాను అన్నమాట. ఓకే, నెక్స్ట్ అయిపోయింది. అక్కడ బ్రేక్ ఎందుకు వేశారండి బ్రేక్? ఎదురుగా ఎవరో వచ్చారు. ప్రియా. గుడ్, అందరూ గుర్తుపెట్టున్నారు. వెరీ గుడ్. ప్రియారిటైజేషన్. ఓకేనా? ప్రియా అంటే ఏంటంటే ప్రియారిటైజేషన్.
అక్కడ ఎందుకు నేను పర్టికులర్గా అమ్మాయి పేరు చెప్పానంటే మనము ప్రియాటైజేషన్ గుర్తు పెట్టుకోవడానికి ఏంటంటే ప్రియా అనే అమ్మాయిని గుర్తు పెట్టుకున్నాను. ఆల్రెడీ మనకు చార్ట్లో పెట్టారు ప్రియాటైజేషన్ అంటే ఏది ముందు చేయాలా ఏది వెనక చేయాలా అనేది తర్వాత చెప్తాను. ప్రియాటైజ్ చేసుకోవాల్సి ఉంటుంది మనం. ఎలా ప్రియాటైజ్ చేసుకుంటాము ఆ తర్వాత చెప్తాను. తర్వాత ఏమైంది ప్రియాటైజేషన్ ప్రియా ఎదురు వచ్చింది. మీరు మాట్లాడుతుంటే రోడ్డు ఏమైంది బ్లాక్ అయింది అని చెప్పాను. జామ్ అయింది అని చెప్పలేదు. ఓకేనా, రోడ్డు బ్లాక్ అయింది. బ్లాక్ అంటే ఏంటంటే ఒక టైం బ్లాకింగ్ టెక్నిక్ అని ఉంటుంది. మీరు ఇంటర్నెట్ లో చూడొచ్చు. టైం మేనేజ్మెంట్ ముఖ్యమైనది టైం బ్లాకింగ్ టెక్నిక్. అంటే ఏంటంటే ఫిక్స్డ్ గా మీరు అంటే చాలా మంది మీరు రౌండ్ ఆఫ్ చేసుకుంటూ ఉంటారు. మనం ఉదయం రేపు మార్నింగ్ లేసి 6 o'clock నేను చదవాలా అనుకుంటారు. అలారం కొట్టి మీరు అలా లేసి వాష్రూమ్ పోయి వచ్చే లోపల 6-5 అయిపోతుంది. సరే 6:30కి మొదలు పెడతానంటారు. అక్కడ మళ్ళా కూర్చొని తర్వాత అలా కూర్చొని అట్లా వాకింగ్ పోయి వచ్చుతాం ఈ లోపల అనుకుంటారు. అలా వెళ్ళి వచ్చే లోపల మళ్ళీ 6:40 అవుతుంది. నో 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 7కి మొదలు పెట్టేస్తాను. చూసారా ఇలాగా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. టైం బ్లాకింగ్ అంటే ఏంటంటే ఇలాగా రాహుకాలాలు ముహూర్తాలు ఏం చూడదు. మీరు 6:05కి లేసారా 6:05 కూర్చోండి. 30 minutes చదవాలనుకుంటారా 30 minutes తర్వాత వేయండి. బ్లాక్ చేసేయి. ఓకేనా, ఈ బ్లాకింగ్ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టైం బ్లాక్ అని. కాబట్టి ఈ టైం బ్లాకింగ్ టెక్నిక్ గురించి నేను చెప్పాలి కాబట్టి అక్కడ రోడ్లో ట్రాఫిక్ బ్లాక్ అయిందని చెప్పాను. మాకు అక్కడ గుర్తు రాగానే మీరు ఏం చేస్తున్నారు మీరు బ్లాకింగ్ టెక్నిక్ గురించి మాట్లాడుతున్నారు. తర్వాత ఏం జరిగింది చెప్పండి చాట్లో చేయి. సినిమా మూవీ థియేటర్ మూవీకి వెళ్ళారు. అక్కడ దాని 4D. స్పెషాలిటీ ఏదో చెప్పాను ఏంటది 4D 4D థియేటర్. వెరీ గుడ్ వెరీ గుడ్ 4D థియేటర్ అన్నాను గుర్తుందా. ఎందుకు పర్టికులర్ గా 4D చెప్పానంటే టైం మేనేజ్మెంట్ లో ముఖ్యమైన కాన్సెప్ట్ 4D కాన్సెప్ట్ అంటారు. 4D కాన్సెప్ట్ అంటే ఏం లేదు, ఇంతకుముందు ప్రియారిటైజేషన్ కి చాలా ఉపయోగపడుతుంది ఈ 4D. అంటే ఏం లేదు, ఫస్ట్ డి ఏంటంటే డూ ఇట్. డూ ఇట్ అంటే ఇమ్మీడియట్ గా అది అత్యవసరం అయిపోయింది ఇంపార్టెంట్ అయినది అనుకున్నప్పుడు మీరు చేసేటప్పటికప్పుడు చేయడానికి చేయండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వండి. ఆ రోజు చేయాల్సిన మొదటి పని అదే ఇవ్వాలి, డూ ఇట్. తర్వాత రెండోది ఏంటంటే డెలిగేట్ అంటారు. డెలిగేట్ డెలిగేట్ అంటే మీ పక్క వాళ్ళకో ఎవరికో అప్ప చెప్పేదాన్ని డెలిగేషన్ అంటారు. సో కాబట్టి అన్ని పనులు మీరే చేయాలనుకుంటే ఒక రోజులో ఉన్నది 24 గంటలే చేయలేకపోవచ్చు. అంత తీసుకుని స్ట్రెస్ తీసుకునే పని లేదు. కొన్ని ఎవరైనా మనం డెలిగేట్ చేసేవి ఏమైనా అంటే అక్కడ మీ ఎక్స్పర్టైజ్ అవసరం లేదు చేసే పని ఎవరైనా అనుకుంటే డెలిగేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం నువ్వు ఇప్పుడంతా ఆన్లైన్ లో చేస్తున్నారు కాబట్టి గొడవ లేదు. లేదు నీకు ముందు పవర్ బిల్ ఏదైనా కట్టాలి ఎవరైనా. సో ఎవరో మీ పక్కన ఉన్న మీ కొలీగ్ వెళ్తున్నారు నేను పవర్ బిల్ పే చేయడానికి వెళ్తున్నాను. అరే నాది కూడా కొంచెం కట్టే ఏమనుకోకుండా కొంచెం డెలిగేషన్ అయిపోయింది. అంటే మీరు వెళ్ళి మళ్ళీ వచ్చే పని లేకుండా తనే కట్టేస్తారు ఎలా వెళ్తున్నారు కాబట్టి. లేదా ఇంట్లో ఉంటారు తెల్లారితో వాళ్ళ హడావిడిలో వంట చేసుకుంటూ ఉంటుంది పిల్లవాడికి నన్ను అక్కడికి వెళ్ళి ఏదో అయిపోయింది తీసుకురాపు. డెలిగేషన్ అలాంటి డెలిగేట్ చేయాలి. మొదటిదేమో డూ ఇట్ మీరే చేయాలి మీ ఎక్స్పర్టైజ్ అవసరం. రెండోది డెలిగేషన్ పక్కన వాళ్ళు ఎవరైనా రిక్వెస్ట్ చేసి ఇవ్వచ్చు. మూడోది వచ్చింది ఐ మీన్ డెఫర్ అంటారు. డి ఫర్ డెఫర్ అంటే డెఫర్ అంటే పోస్ట్ పోన్ చేయడం. అంత ఇంపార్టెంట్ కాదు అంత ఎర్జెన్సీ ఏం కాదు అనుకుంటే కొంచెం పోస్ట్ పోన్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఇప్పుడు కాకపోతే మరి అంటే మరీ అంత అది ఇంపార్టెంటే కాకపోతే అర్జెన్సీ కాదు. అలాంటి వస్తువులేమి మీరు పోస్ట్ పోన్ చేయొచ్చు అవసరం అనుకుంటే. నేను వెళ్ళాలి ఏదో ఏదో అర్జెంట్గా ఈరోజు జిమ్కి వెళ్ళాలి 1 hour కాకపోతే మీటింగ్ షెడ్యూల్ అయింది 9 కంతా. ఇలాంటప్పుడు ఏం చేస్తాము ఓకే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ జిమ్కి వెళ్ళేది కాకపోతే అర్జెంట్ ఏం కాదు. ఈ రోజు బదులు రేపు వెళ్తే కూడా ఇంకొక 10 నిమిషాలు 20 నిమిషాలు ఎక్కువ పనిచేస్తే కూడా సరిపోతుంది. కాబట్టి దాన్ని ఏం చేయొచ్చు డెఫర్ పోస్ట్ పోన్ చేయొచ్చు. సరే ఈవినింగ్కి వెళ్తాము లేదా రేపు మార్నింగ్కి వెళ్తాం. మూడోది. అండ్ నాలుగోది డి వచ్చి డంప్ అంటారు. డంప్ అంటే చెత్తబుట్టలో ఉంటుంది అట్లా డస్ట్ బిన్ అని. డి ఫర్ డస్ట్ బిన్ అంటే ఐపీఎల్ మ్యాచ్ వస్తుంది ఇప్పుడేమో సెషన్ ఇక్కడ వస్తుంది ఏది చూడాలబ్బా రెండిట్లో టెన్షన్ పడుతున్నారు. ఓకే పోస్ట్ పోన్ చేయి లేదా కొంపలే మూలిపోయి ఈ రోజు ఒక మ్యాచ్ చూడంత మాత్రం ఏం అవ్వలేదు కదా డంప్ ఇటు మూల పడేస్తాయి డస్ట్బిన్లో వేస్తాయి. ఇలా చేసుకోవడం అంటే ఒక రోజు మీరు చేసే ఈవెంట్స్ ని ఈ 4 కేటగిరీస్ కింద డివైడ్ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. డూ ఇట్ ఏవి మీరు చేయాలి ఏవి ఎవరికైనా అప్పచెప్పాలి ఏవి పోస్ట్ పోన్ చేయాలి ఏవి అసలు టచ్ చేయకుండా వదిలేయాలి. మీ టైం వేస్టర్స్ ఏవి వదిలేసి ఇలాగ మీరు 4 రకాలుగా కేటగిరీస్ చేసుకోవడానికోసం నేను చెప్పాను స్టోరీ. అర్థమైందా. స్టార్టింగ్ ప్లానింగ్ దగ్గర నుంచి ఇప్పుడు 4D వరకు ఇదే దీన్ని మీరు స్టోరీ మనసులో గుర్తు పెట్టుకున్నారు అనుకోండి రేపొద్దునే మీరు ఒక సెషన్ చెప్పడానికి వెళ్తే కూడా యాస్టీస్ గా మైండ్ లో అది స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. ఓకే ప్లానింగ్ చేసుకున్నాను బైక్ ఎక్కాను కిక్ స్టార్ట్ చేశాను స్పీడ్ గా బ్రేక్ వేసాను ప్రియా వచ్చింది. ఓకే మీరు ఇంకా ఎంత పెద్దది కావాలంటే ఈ స్టోరీని ఎలాబరేట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. నేను మన టైం కన్స్ట్రైంట్ వల్ల మీకు కొంచెం మాత్రమే చెప్పాను. ఓకే సో ఈ రకంగా మీరు చెప్పచ్చు. నచ్చిందా ఈ స్టోరీ. దిస్ ఇస్ కాల్డ్ క్రియేటివ్ విజువలైజేషన్. ఈ క్రియేటివ్ విజువలైజేషన్ ఎందుకంటే ఇప్పుడు బాహుబలిలో మీరు ఎప్పుడో వచ్చిన 10 సంవత్సరాల ముందు అయింది అనుకుంటా బాహుబలి. దాంట్లో కూడా సీన్ ఏం జరిగింది ఏంటి ఇవాళ కూడా మీ మైండ్ లో వస్తుంది. ఎవరో తీసిన సినిమానే మీకు ఇంత బాగా గుర్తుంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న సినిమా మీ ఓన్ సినిమా కాబట్టి ఇంకా బాగా మీ మైండ్ లో గుర్తుంటుంది కాబట్టి ఈజీగా మీరు ఎప్పుడైనా మర్చిపోకుండా ఉంటారు. ఓకే సో ఇది దీంట్లో ఉన్న బ్యూటీ.
కాబట్టి ఆ సీక్వెన్స్ వస్తూ ఉంటుంది, యూ కెన్ డెలివర్. ఓకేనా? అందరికి అర్థమైతే ఒకసారి థమ్స్ అప్ సింబల్ చూపించండి ఇవాళ. బట్ థమ్స్ అప్, థమ్స్ అప్, థమ్స్ అప్. యా, సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఓకే, ఎస్. ఫైనల్ గా చెప్పే స్టోరీనే ఒక స్టోరీ తోటి ముగిస్తానండి నా సెషన్. ఈ మధ్యలో మా ఫ్రెండ్ ఒకతను ఉన్నారు. తనకు వాళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏంటంటే ఒక ఫారిన్ ట్రిప్ ఒకటి పంపించారండి. ఫారిన్ ట్రిప్ అంటే మీరు ఊహించుకుంటున్నట్లు ఏ థాయిలాండో, అమెరికానో, స్విట్జర్లాండో కాదు, ఆఫ్రికా దేశంలో నైజీరియాకి పంపించారు. మరి ఆ నైజీరియాలో ఏంటంటే మొత్తం ఎటు చూసినా దట్టమైన అడవులు ఉన్నాయి. అడవిలో ఒకరోజు వాళ్ళు జీప్ సఫారీ అరేంజ్ చేశారంట. ఆ ట్రిప్ లో జీప్ సఫారీలో కూర్చున్నారు, తను స్పీడ్ గా వెళ్తున్నారు. వాళ్ళకేమో భయం, ఓపెన్ టాప్ అంట, ఇటు నుంచి ఏమన్నా వస్తుందేమో, జంతువు ఏమైనా కరుస్తుందేమో, ఏమైనా కురుకుతుందేమో అని భయపడుతూ కూర్చున్నారంట అందరు లోపల. చూస్తూ చూస్తూ ఉన్నారు. ఈ లోపల కొంచెం ముందుకు వెళ్ళంగానే పక్కనే ఏదో ఒక అలికిడి అయ్యింది. చూస్తే పక్కన వీళ్ళ జీప్ కంటే కూడా స్పీడ్ గా దాన్ని క్రాస్ చేసుకుని ఒక జంతువు ఏదో వెళ్ళిపోయింది. వీళ్ళు డౌట్ వచ్చి అమ్మో భయం భయంగా చూసారు, ఏం జంతువు అది. చూస్తే అది కోడి, మన వైపు ఉంటది కదండి అలాంటి కోడి ఒకటి. ఓ కోడిని అనుకున్నా కానీ డౌట్ వచ్చింది, అదేంటి మనం 40 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తుంది జీపు, ఇది ఎట్లా మనల్ని దాటుకొని పోయింది అనుకున్నారు. దీనికి కొంచెం స్పీడ్ చేశారు, కోడి ఇంకా స్పీడ్ గా పరిగెత్తింది. వీళ్ళు ఇంకా స్పీడ్ చేశారు, అది ఇంకా స్పీడ్ గా పరిగెత్తింది. అరే ఏంటి ఇంత స్పీడ్ పరిగెత్తుంది, ఇది ఏమన్నా ఒలింపిక్స్ లో పాల్గొంటుందా ఏంటా అని అనుకున్నారు. ఆ కోడి కోసమని దాంతో సెల్ఫీ తీసుకుందాం అనుకున్నారంట. వీళ్ళు దిగారంట. దిగితే ఏమంటే కోడి కనిపించకుండా ఎటో పక్కకు సందులోకి ఎక్కడో వెళ్ళిపోయింది, కనిపించలేదు. ఆ పొదల్లోకి ఎక్కడో వెళ్ళిపోయింది. అరే రే, నేను సెల్ఫీ కాకపోతే పోయింది, ఒక ఫోటో అన్నా తీసుకుంటే బాగుండేది ఆ కోడిని అనుకున్నారు. సో వెతుకుతూ కొంచెం ముందుకు వెళ్ళే లోపల దూరంగా ఒక ఫామ్ హౌస్ కనిపించిందంట. ఆ ఫామ్ హౌస్ ముందర బయట ఇద్దరు భార్యాభర్తలు, ఏజ్డ్ పీపుల్ ఎవరు, కాఫీ తాగుతూ ఇద్దరే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారండి. తను వెళ్ళి పరిచయం చేసుకున్నాడంటే, ఇట్లా నేను ఇండియా నుంచి వచ్చాను ట్రిప్ కోసమని. ఇక్కడ ఏదో ఒక కోడి ఒకటి చూసానండి, భలే ఉంది, ఎంత స్పీడ్ పరిగెత్తిందో అది, అసలుకి చాలా స్పీడ్ పరిగెత్తింది, దాన్ని ఫోటో తీసుకుందాం అనుకుంటే దొరకట్లేదు అని అన్నారు. వాళ్ళిద్దరూ నవ్వి ఒక పని చేయండి అని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళండి, ఆ చెట్టు పక్కన చిన్న దారి ఉంటది, ఆ దారిలో చూడండి కనిపిస్తుంది, ఇది ఉండొచ్చు అని. ఆయన వెళ్ళి కొంచెం చెట్టు పొదలో నుంచి కొంచెం సైడ్కి వెళ్ళంగానే నిజంగానే అక్కడ ఆ కోడి కనిపించిందంటండి. కోడి కాదు, కోళ్ళు అలాంటివి చాలా ఉన్నాయంట అక్కడ. అప్పుడు అబ్జర్వ్ చేస్తారు తను, చూస్తే ప్రతి కోడికి 3 కాళ్ళు ఉన్నాయి. మామూలుగా మా ఊర్లో అయితే 2 కాళ్ళు ఉంటాయి, మీ ఊర్లో కూడా 2 కాళ్ళే ఉంటాయి, అవునా కదా? బట్ అక్కడ మాత్రం 3 కాళ్ళు ఉన్నాయి. ఏంటి 3 కాళ్ళు ఉన్నాయని చెప్పి మళ్ళీ ఉత్సాహంగా మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ దగ్గరికి అడిగారు, సార్ అక్కడ ఏంటి, అక్కడ ప్రతి కోడికి 3 కాళ్ళు ఉన్నాయి, ఏంటి సార్ ఇది బ్రీడ్ కొత్తగా ఉంది, ఏంటి కథ అని అంటే, అప్పుడు వాళ్ళలో ఒక కథను చెప్పడం, భర్త చెప్పడం మొదలు పెట్టారు. అదేం లేదండి, అది లోకల్ బ్రీడ్ ఏం కాదు. మేము అమెరికాలో మా వయసులో ఉన్నప్పుడు మేమంతా కూడా ఏంటంటే, మేము జెనెటికల్ ఇంజనీర్స్ గా, అంటే జన్యు శాస్త్రజ్ఞులు. మేము రిటైర్మెంట్ లైఫ్ ప్రశాంతంగా ఉండాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చి ఫారెస్ట్ లో చూడండి, చుట్టుపక్కల ఇల్లు ఏం లేదు, మేమే ఒంటరిగా ఉంటున్నాం ఇక్కడ. కాకపోతే ప్రతిరోజు అంటే మాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టము, అందులో చికెన్ అంటే ఇష్టము, అందులో లెగ్ పీస్లు అంటే చాలా ఇష్టం మాకు. ఇంట్లో ఏమో 3 ఉన్నాం, నేను మా ఆవిడ పని మనిషి, వంట మనిషి. ఏ రోజైనా సరే వాళ్ళకి మీ ముగ్గురికి ఒక కోడి కట్ చేస్తే ఏమో 2 లెగ్ పీస్లే వచ్చేవి. మా ముగ్గురికి లెగ్ పీస్ అంటే ఇష్టం, అంటే ఎవరో ఒకరు త్యాగం చేయాల్సి వచ్చేది, అవునా? ఇది ఎందుకు ఇంత బాధపడ్డాము, ముగ్గురికి ఒక పని చేద్దాం, మేము ఎట్లా జెనెటికల్ ఇంజనీర్సే కదా, ఇదే కోడికి 3 కాళ్ళు ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి మేమే ఎక్స్పెరిమెంట్ చేసి ల్యాబ్ లో ఇలా 3 కాళ్ళు ఉన్న కోడిని తయారు చేసాము, ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ అవే అని అసలు విషయం చెప్పారు. ఈయన చాలా సంబరపడిపోయారు, అబ్బా ఇంత అద్భుతమైన సైంటిస్టులు నేను కలుసుకున్నానా అని అనుకుంటూ, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీలాంటి వాళ్ళతో నేను కలవడం నా అదృష్టం అని చెప్తూ, మరి టేస్ట్ లో కూడా ఏమైనా మార్పు వచ్చిందా సార్, ఆ కోళ్ళు బాగున్నాయి కదా సార్ అని చెప్తూ, ఏం చేయమంటావు బాబు, మేము కనుక్కున్నాం బాగానే ఉంది కానీ, కాకపోతే దాని టేస్ట్ చూద్దామని అనుకుంటుంటే 3 కాళ్ళు వచ్చాయి కదా, ఒక కోడి కూడా వాళ్ళకి దొరకట్లేదంట ఒక రోజు కూడా కట్ చేసుకొని తినడానికి. ఇప్పుడు మేము కూరగాయలు వండుకొని తింటున్నాము, అనవసరంగా దాన్ని క్రియేట్ చేశామేమో అనుకున్నాం. ఓకేనా? మరి ఆ స్టోరీకి మీకు లింక్ ఉందా ఏమైనా? మీరు నార్మల్ గా 2 కాళ్ళ కోడిలాగా ఉన్నారు. ఇప్పుడు ఈ దాదాపుగా ఈ 1 మంత్ పాటు మిమ్మల్ని బలవంతంగా మా మారోజు రమేష్ గారు అయిపోవచ్చు, యాదగిరి గారు, దస్తగిరి గారు, వీళ్ళంతా పట్టుకొని వచ్చి కూర్చోబెట్టి ఎన్నెన్నో స్కిల్స్ నేర్పిస్తున్నారు. మీరు 3వ కాలు కూడా వచ్చింది. వీళ్ళు ఏమనుకుంటామంటే నేను కూడా ఉన్నానండి. మాకు ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఏముందంటే, మా గురువు గారు ఎప్పుడు సార్ ఒక మాట చెప్తూ ఉంటాం, ఈ ప్రపంచానికి మనం అలా వచ్చిపోవడానికి రాలేదు, ఏదో ఒకటి ఇచ్చిపోవడానికి రావాలని. ఏమి ఇస్తాం? ఇప్పుడు మేము చేస్తున్నాం నాలెడ్జ్ షేరింగ్. స్కూల్స్కి వెళ్తాము, పిల్లలకి ఏదైనా వచ్చింది చెప్తాము, ఇంకో చోటుకి వెళ్తాము, మా చేతనైనా హెల్ప్ చేస్తూ ఉంటాము, ఇలాగా ఏదో ఒకటి ఇచ్చిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాము. మా ఈ జర్నీలో అంటే మేమే అన్ని చోట్ల మేము వెళ్ళలేం కదా, మాకు నెట్వర్క్ ఉంటే బాగుంటుంది, మా లాంటి లైక్ మైండెడ్ పీపుల్ ఉంటే వాళ్ళు ఇంకొక కొన్ని స్కూల్స్ కవర్ చేస్తారని అనుకుంటూ ఉంటాం. కాకపోతే చాలా మంది ఏం చేస్తారంటే, 3వ కాలు వచ్చింది, స్కిల్స్ నేర్చుకున్నారుగా, ఇక మీకు మాకు కటీఫ్ అని చెప్పి లేకుండా మాయమైపోతూ ఉంటారు, 3 కాలు గోళ్ళగా దొరకకుండా పోతూ ఉంటారు.
పొరపాటున మీరు కానీ అట్లా మూడు కాళ్ళ కోడిలాగా తయారైపోయి ఏమైనా మిస్ అవుతారా మాకు అని అనుకుంటున్నాం. బహుశా అలాంటి కారేమో అని ఎక్కడో లోపల ఆశ. ఓకే, సో కాబట్టి మనసులో పెట్టుకొని మేమైతే జర్నీ చేస్తున్నాము. ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్ అని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మా ఈ యజ్ఞంలో మీరు కూడా పార్టిసిపేట్ అయితే మంచిగా ఉంటామని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే మీకు స్పెషల్ విషెస్. ఓకేనా, మీరు మంచి వ్యక్తిగా ఉండాలని, వక్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. ఓవర్ టు ది హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతమైనటువంటి సెషన్ని మా యొక్క రీజన్ 192 బ్యాచ్ మెంబర్స్కి ఒక మెమొరబుల్గా మిగిలే విధంగా మీరు చెప్పడం జరిగింది. నిజంగా చాలా అదృష్టం. వాళ్ళదే కాకుండా మేము కూడా అదృష్టమే. మళ్ళీ మీ యొక్క సెషన్ని ఎన్నిసార్లు విన్నా కానీ కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఫస్ట్ ప్లానింగ్తో స్టార్ట్ చేసి చాలా అద్భుతంగా ఎన్నో విషయాల్ని యాక్రోనిమ్స్ ద్వారా చెప్పడం జరిగింది. ఏంటి అని అంటే మనకి గాంధీ గారి గురించి చెప్పాలని చరిత్రను ఎలా చెప్పాలి ఏంటి, అదేవిధంగా కీ పాయింట్స్ ద్వారా క్యూ కార్డ్స్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి, ఒక స్పీకర్కి ఉండాల్సినటువంటివి. అదేవిధంగా షీల్డ్ని కూడా మా యొక్క పార్టిసిపేట్స్ అందరికి కూడా మీరు ఇచ్చారు. ఆ షీల్డ్ని వారు దగ్గర పెట్టుకొని రాబోయేటటువంటి స్పీకర్స్గా, మంచి స్పీకర్స్గా మారుతారని చెప్పేసి ఆశిస్తున్నాం. అట్లానే సేవర్స్గా, అట్లానే వై యాక్రోనిమ్స్ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్ కూడా చెప్పారు. అట్లానే స్లాప్ అనేటటువంటిది, 5 గోల్డెన్ రూల్స్, స్టెప్స్ అనేటటువంటివి కూడా అద్భుతంగా చెప్పారు సార్. ఎన్నో ఎన్నో యాక్రోనిమ్స్ని ప్లస్ నేను నిజంగా విజువలైజేషన్ అంటే నిజంగానే విజువలైజేషన్ ఇంకొక రకంగా ఉంటుంది అనుకున్నాను. దాని ద్వారా కూడా ఒక అద్భుతమైనటువంటి స్టోరీని చెప్తూ మన స్కూళ్ళల్లో ఏ విధంగా పిల్లవాళ్ళకి మనం చెప్పాలనే టైం మేనేజ్మెంట్ మీద ఒక అద్భుతమైనటువంటి స్టోరీ సార్ ఇది. తప్పనిసరిగా ఇది మీ అందరం కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. అంత చక్కటి నాలెడ్జ్ని మా అందరికి కూడా షేర్ చేసినటువంటి మీకు మా యొక్క రీజన్ 3 నుంచి 192 పార్టిసిపేట్స్ నుంచి, అదేవిధంగా మా యొక్క బెస్ట్ టీం నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.